అయ్యారు వందనాలండి. సార్ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడు అయిన దేవ, గడిచిన ఆదివారం నుండి మరొక నూతన ఆదివారం వరకు మమ్మల్ని సజీవుల్లో ఆరోగ్యవంతులుగా ఉంచి మా ప్రార్థనలు ఆలకించి ప్రతి అపాయము ఆపద తప్పించి ప్రతి మేలు క్షేమాన్నిచ్చి మరి సురక్షితంగా దీవించారు. ఈ రాత్రి వేళ ఈ జూమ్ ద్వారా నాయన ఈ ఆదివారపు ఆరాధన జరుపుకొనిచుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ ఆరాధన ద్వారా మీరు పరిశుద్ధపరచబడి మహింపరచబడి నీవు ఘనపరచబడి కృతజ్ఞతలు చెల్లించుటతో పాటు ఈ ఆరాధనలో పాల్గొనే బిడ్డల కుటుంబాలు దీవించబడాలి. ఆయన వారి శారీరక బలహీనతలు రుగ్మతలు దూరం అవ్వాలి. కుటుంబంలో క్షేమం నలుదిక్కుల నెమ్మది కలగాలి. ఆత్మీయంగా ఎదగాలి. సేవకు పనికొచ్చే పాత్రలుగా మారాలి. వాక్యపు వెలుగులో మీకు ఆయాస్కరమైన ప్రతిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ రక్తంలో కడిగి పరిశుద్ధపరచబట్టకు సహాయం చేయమని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 239వ కీర్తన 20 ఫామ్లో 86వ కీర్తన ఆత్మ నడుపు సత్యములోనికి అనే కీర్తన అందరం కలుసుకోవాలి. ఆత్మ నడుపు సత్యములోనికి పూడే, ఆత్మ నడుపు ఆత్మని సాయంబు అధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మ నడుపు ఘోర కలుషంబుల దురంబుగా దోలి పారమార్థిక బుద్ధి గోరునట్టులను ఆత్మ నడుపు అంధత్వంబు వలన మందమయ్యుండుమా డెందంబులెల్లని అందు వెలుగుటకు ఆత్మ నడుపు నిర్మల హృదయంబు నిరతంబు మాకిచ్చి కుర్మిలి వరముల గుచి దీవించి ఆత్మ నడుపు సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబులేచి ఆత్మ నడుపు దీవించి పంపుమో దైవాత్మమును భావజ్ఞాన మొసగి ప్రభు సేవలోనా ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా,
సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషం పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయముకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగులు కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము. ఆమేన్. ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. అత్యున్నత సింహాసనం నందు ప్రభు ఆసీనుడైండగా చూచితిని. సర్వాధికారియు ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడని గొప్ప జనసమూహం చెప్పుట వింటివి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము లాందునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలకు సమాధానం నరుల కాయన దయా. ప్రభువైన దేవా పార
సర్వ పరిపాల పరిపూర్ణ శక్తిగల్ పరమ జనక నిన్ను మహిళి స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమ వచ్చుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మరి తాళంతియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె విలామమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలు సున్నామెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండు గాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ ప్రభువా, నీకు మొర్రపెట్టు నీ జనుల ప్రార్థనలు కరుణతో అంగీకరించుము. వారు తాము చేయవలసిన కార్యములను బాగుగా తెలుసుకొని వాటిని నమ్మకముగా నెరవేర్చుటకు కావలసిన కృపను శక్తిని దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఎపిఫానియా తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు, మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 16 వచనాలు. పాత నిబంధన పాఠం మాణిక్యరావు సోదరుడు చదువుతాడు. పత్రికా పాఠం జూపల్లి జార్జి గారు చదువుతారు. సువార్త పాఠం మాణిక్యమ్మ గారు టీచర్ గారు చదువుతారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మాణిక్యరావు. మాణిక్యరావు ఆన్ అవ్వట్లేదా? మాణిక్యరావు సోదరుడు మాణిక్యరావు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పత్రిక పాఠం జార్జి గారు ఎఫెసీ పత్రిక 6:1-4, మార్కు సువార్త 10, 13, 16 టీచర్ గారు మాణిక్యం గారు. మాణిక్యరావు కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటా. కృపమ్మ గారు మీరు చదివేంట్లే. మేడం కృపమ్మ గారు యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. వందనాలు మేడం.
దినమునకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథము 61 అధ్యాయము మొదటి 3 వచనాలు 61 మొదటి వచనం ప్రారంభించుకున్నాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నరిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగాను పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపి అన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడెను. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ఎంచుకోవాలి. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఎపిసి పత్రిక 6 మొదటి 4 వచనాలు. జార్జి గారు. నమస్తే సార్. నమస్తే సార్. పత్రిక 6:1-4 వచనాలకు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద వాయుష్మతో. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి. తండ్రులారా, మీ పిల్లల కోసం కోపం రేపక ప్రభు యొక్క శక్తిలోను బోధనలోను వారిని పెంచుడి. వాక్యం ఇంత పర్యాసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్య భాగము పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 13-16 వచ్చిన. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగునుగాక. వందనాలు. క్రీస్తు కుటుంబంలోని సభ్యులందరికీ నా వందనాలండి. ఎపిఫానియా మొదటి ఆదివారం నాకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. 13వ వచనం ప్రారంభం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చింది. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించి, యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఈ వాక్యం ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. అందరూ అలాగే నిల్చుని ఉండి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి నా దేవుడు నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కన్యను మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి
518వ కీర్తన ఇరవై ఫామ్లో 167వ కీర్తన. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుమనే కీర్తన. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము. అనవరతమా ప్రభుని చిత్తముననుసరించుచు నడు పనులలో. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము. ఆదరంబున దైవ చిత్తముననుసరించుచు నడుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, ఆశతోడను ప్రభుని దినమును ఆచరించు మరువక. విసుగు చెందక నాలయమున చిన్న పెద్దల దెత్తుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో. భంగపరచడి పనులన శృంగదీశద మనిషము. నేనును ఆ ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, ప్రేమతోడను పొరుగు వారిని ప్రియులుగను భావింతుము. క్షమయు స్నేహము నేర్చి ప్రభు కడ శాంతితో జీవింతుము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము. భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే యత్నింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, చిన్నవారలు దైవరాజ్యపు చిరుత వారసులంచును. అన్ని వేళల వారి వృద్ధికి మిన్నగా తోడ్పడెదము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము. శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడ చూపుచు. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, జీవితంబున ప్రభుని ప్రేమ శిష్యులను ప్రసరింతుము. దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య సన్నిధి నుందుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనము ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారాన్ని ఆచరిస్తున్నాం. ఇట్టి భాగ్యం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. ఎపిఫానియా గుర్తు చేసుకోవాలి. డిసెంబర్ 25 క్రిస్మస్ ఎలాగో జనవరి 6వ తారీఖు ఎపిఫానియా అని చెబుతారు. ఎందుకంటే జ్ఞానులు యేసు ప్రభుని సందర్శించిన రోజు జనవరి 6. ఆ డేట్ మారదిక. అది పండితులు నిర్ధారించి చెప్పింది. మనకేంటంటే క్రిస్మస్ పండుగలో
జ్ఞానులు, గొల్లలు, దూతలు అందరూ ఒకసారి వచ్చేస్తారు. పండగ కదా సండే స్కూల్ది. కానీ వారు రాజైన హేరోదుని సందర్శించిన రోజు, అంటే రాజులు గొప్పవారి దగ్గర విజిటర్స్ రికార్డు ఉంటుంది, ఎవరు ఏ ఊరు ఎందుకు వచ్చారు. తర్వాత యేసు ప్రభువుని సున్నతి చేయించిన 8వ దినం. ఈ తర్వాత 2 సంవత్సరాలు ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి ఈ జ్ఞానుల అన్వేషణ ఏమైందంటే సార్థకత అయింది. వాళ్ళు ప్రభుని కలుసుకున్నారు. అందువల్లనే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2 సంవత్సరాలలోపు పిల్లల్ని హేరోదు దారుణంగా క్రూరంగా చంపించారు. దాన్ని ఎపిఫానీ అంటారు. ఒక లూథరన్ చర్చే కాదు, క్యాథలిక్స్ కావచ్చు, మెథడిస్టులు కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, మెయిన్ లైన్ చర్చెస్ అన్నీ కూడా దాన్ని ఎపిఫానీ అనే పిలుస్తారు. ఎపిఫానియా పేరు మీదుగా చర్చెస్ కూడా ఉన్నాయి. అందువల్ల ఎపిఫానియా డిసెంబర్ 6, ఇక ఆ డేట్ మారదు. ఎపిఫానియా తర్వాత వచ్చే ఆదివారం మొదటి ఆదివారం అవుతుంది, తర్వాత వచ్చేది 2వ ఆదివారం అవుతుంది. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన 3 పాఠ్య భాగాలు: యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు, మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 16 వచనం. ఈ 3 పాఠ్య భాగాల్లో గుండా ఉద్దేశించిన ఆలోచనలు మీ ముందు ఉంచాలి. మార్కు సువార్త 10, 14లో దేవుని రాజ్యం దాని అర్హతల గురించి మాట్లాడతాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డల వలె ఉండాలి. ఆ తరువాత యెషయా గ్రంథం 61, 1, 2లో ప్రభు హితవత్సరం అంటే అంతర్లీనంగా క్రీస్తు రాజ్యం, క్రీస్తు పరిపాలనా కాలం, అది యెషయా భక్తుడు ముందే చెప్పాడు. దానిని యేసు ప్రభు తనకు ఆపాదించుకున్నాడు. మరి నూతన నిబంధనలో నేడు వినికిడిలో ఈ వాక్యం నెరవేరింది. దేవుని రాజ్యము క్రీస్తు పరిపాలన ఒకటే. దేవుని రాజ్యములో క్రీస్తే పరిపాలకుడు. కాబట్టి దానిలోకి అర్హత ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చెబుతారు. ఏమిటంటే విధేయత. మీరు పిల్లల వలె ఉండాలి, బిడ్డల వలె, తల్లిదండ్రులకు విధేయులైన పిల్లల వలె. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చెబుతాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే పరలోకం వెళ్తారు. పరలోక ప్రవేశానికి అర్హతను ప్రస్తావిస్తున్నారు. మార్పు నొందిన బిడ్డలు విధేయులైన పిల్లల వలె ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన జనవరి 6వ తారీఖు ఎపిఫానియా, జ్ఞానులు క్రీస్తుని సందర్శించిన రోజు. ఆయనకు బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10, 11 వచనాలు. అన్యజనులకు దైవ ప్రత్యక్షత. అప్పుడు దాకా యూదులకు మాత్రమే ఉన్న రక్షణ జ్ఞానుల రూపంలో అన్యులకు కూడా అందించడం జరిగింది. ఆ తర్వాత వచ్చే ఆదివారాన్ని ఎపిఫానియా ఆదివారం అంటారు. మీరు రాజమండ్రిలో బస్ స్టాండ్లో దిగ్గానే మీకు ఎదురుగా ఎపిఫానియా చర్చ్ ఉంటుంది. గోకారం బస్ స్టాండ్లో ఎపిఫానియా చర్చ్ అని ఉంటుంది. ప్రభునందు ప్రియమైన చాలా చర్చిలు ఉన్నాయి. ఆ ఒక్కటే కాదు, చాలా చర్చిలు ఇప్పుడు మనకి తాడికొండలో ఉన్నది కూడా ఎపిఫానియా చర్చి. అంటే అన్యులు ఇప్పుడు మునిపెల్లె, పెదవడ్లపూడి, తాడికొండ, ఇంకా కొన్ని చర్చెస్ ఉన్నాయి. ఈ చర్చెస్ అన్యులు అంటే కమ్మవారు కానీ, రెడ్లు కానీ, కాపులు కానీ, ఇంకా రకరకాల ప్రజలు ప్రభులోకి వచ్చిన వాళ్ళు సొంత చర్చిలు పెట్టుకున్నారు కొంతమంది. వాళ్ళందరూ జనవరి నెల 25వ తారీఖుల్లో రోడరేవులో మీటింగ్లు కూడా పెట్టుకుంటారు. వీళ్ళకి ఆ చర్చిల పేరు ఎపిఫానియా చర్చిలు అని పెట్టుకుంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు జననం సర్వమానవాళికి పండుగ, కొత్త మందికి కాదు. అది లూకాసు వార్త 2:10లో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. అంటే యూదుల్లో నుండి రక్షణ అన్యుల్లోకి. మీకు యోహాను సువార్త 4వ అధ్యాయం 20 క్రింద వచనాల్లో సమరీ స్త్రీతో ప్రభు మాట్లాడేటప్పుడు యూదుల్లో నుండే రక్షణ వచ్చింది అన్నాడు. అంటే ప్రారంభం అక్కడే, కానీ అంతవరకు కాదు, రక్షణ అందరికీ సార్వత్రికమైంది. కాబట్టి క్రీస్తు జననం సర్వమానవాళికి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు ఆహ్వానం కూడా అందరికీ. మత్తయి 11:28లో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. అలాగే సువార్త అందరికీ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16, 20 వచనాల్లో సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సర్వజనులను నా శిష్యులుగా చేయమన్నాడు.
యూదులు సుదీర్ఘ నిరీక్షణ మెస్సయ్య వస్తాడని ద్వితీయోపదేశకాండం 18:16 మోషే గారు ముందే చెప్పాడు. యోబు అయితే నిరీక్షించాడు. 19వ అధ్యాయం 25-26 నా విమోచకుడు సజీవుడు, ఆయన తర్వాత భూమి మీదకి వస్తాడని. వచ్చేది ఎలా వస్తాడు? యెషయా గ్రంథం 7:14 కన్య గర్భాన్ని వస్తాడు. ఏ పాపం లేకుండా, స్త్రీ పురుషుల సంబంధం లేకుండా ఆయన కన్య గర్భాన ఇమ్మానుయేలుగా మనకు వస్తాడని వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధనలో కొంతమంది అభిషిక్తులు ఉన్నారు. ఎవరు? యాజకుడు దేవాలయంలో, ప్రవక్త ప్రజలు, దేవునికి మధ్య, రాజు దేశాన్ని పరిపాలించడం, వాళ్ళందరిని అభిషిక్తులు అన్నారు. యేసు ప్రభువును కూడా అభిషిక్తుడిగా వస్తాడని చెప్పబడింది. ఆయన దేవుడే, కానీ మానవ శరీరం ధరించి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన కూడా అభిషిక్తుడిగానే ఉంటాడు అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 14 వచనాల్లో ఆయన అభిషేకించబడ్డవాడు అనే ప్రస్తావన తీసుకురాబడింది. ఒకసారి మీరు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో వ్రాయబడ్డ భాగాన్ని నేను చదువుతాను, మీరు కూడా చదివితే బాగుంటుంది. 61వ అధ్యాయం. ప్రభువగు యెహోవాత్మ నా మీదకు వచ్చింది. ఆత్మ అభిషేకం. మరి యేసుక్రీస్తు పరిచర్యలో లూకాసు వార్త 4వ అధ్యాయం 16-21 మరి నజరేతులో ఇక్కడ ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి ఈ వాక్యాన్ని చదివి దీన్ని తనకు ఆపాదించుకున్నాడు. పాత నిబంధనలో ప్రవక్తలు ఆపాదించారు, ఇప్పుడు నూతన నిబంధనలో ప్రభువే తనకు ఆపాదించుకున్నాడు. లూకాసు వార్త 4:16-21 ప్రభువగు యెహోవా, ఆ ప్రభువగు ఆత్మ అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడిని, నూతన నిబంధనలో ప్రభు అన్నారు. యెహోవా అనే పేరు నూతన నిబంధనలో రాదు. దేవుని పేరు వ్యర్థంగా ఉచ్చరించడం యూదులకు భయం. అది నిర్గమాకాండం 2వ ఆజ్ఞది. కాబట్టి బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, ప్రభు హితవచరం. ఈ భాగాన్ని తీసుకున్నాడు. నజరేతుకు వచ్చి విశ్రాంతి దినాన చదువుతూ నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందన్నాడు. అంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన ఆ నెరవేర్పు దాసుడు, ప్రవక్త, యాజకుడు, ఆ అభిషిక్తుడు ఈయనే, యేసుక్రీస్తే. కానీ తనకు ఆపాదించుకోవటం మనం గమనించగలం. దేవుని ఆత్మ ఈ పరిచర్యలో ఆయన మీద స్పష్టంగా మనకు కనబడుతుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి. 21-22 వచనాల్లో ప్రజలందరూ బాప్తీసం పొందుతుండగా యేసు కూడా బాప్తీసం పొందని ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురం వలె అతని మీదకు వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన అభిషేకించబడ్డాడు. ఆ తరువాత మీకు అపోస్తలుల బోధలో కూడా ఆయన అభిషేకించబడ్డ సేవకునిగా మరి అపోస్తలులు ప్రస్తావించారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38లో ఈ భావం ఉంటుంది. 10వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతాను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించను. దేవుడు అతనికి తోడయ్యుండెను. తోడయ్యుండి ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయనకు తోడయ్యుండును. ఆయన చేత పీడింపబడిన వారందరికీ స్వస్థత, విడుదల ఇచ్చాడు. కాబట్టి పాత నిబంధనలో యెషయా చెప్పిన దేవుని ప్రియమైన సేవకుడు, శ్రమ సేవకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ చెప్పిన ఆ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తులో అవి నెరవేరాయి. ఆయన అభిషేకించబడిన సేవకునిగా ఇక్కడ ప్రస్తావించాను. ఇక్కడ మరికొన్ని విశేషాలు ఏమిటంటే, వాక్యం అంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన ఆ పరిచర్య అంతట్లో మూలమైంది అంటే వాక్య సేవ, స్వస్థత పరిచర్య. అవి రెండు. వాక్యాన్ని బోధించటం, రెండవది స్వస్థత పరిచర్య క్రీస్తుది. ఒకసారి మీరు యెషయా గ్రంథం 61లో బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించింది. సువర్తమానం. యేసు ప్రభు కూడా వాక్యాన్ని బోధించి ఆ తర్వాత అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 4-6 వచనాలు చదవండి. మత్తయి సువార్త ఎక్కడున్నాం? 11వ అధ్యాయం 4-6 వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా బైబిల్ తెరిచి చూడగలరు. 11వ అధ్యాయం 4-6 వచనాల్లో ఆయన పరిచర్య, స్వస్థత, విడుదల, 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 ఆయన పరిచర్య, స్వ
మరియు సువార్త, స్వస్థత. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. స్వస్థత సువార్త కూటాలు కాదు, సువార్త స్వస్థత కూటాలు, సువార్త మహాసభలు. ముందు సువార్త ఉండాలి. 11:4 చూడండి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలపండి. గుడ్డివారు చూపు నొందుచున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు విడుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. యెషయా గ్రంథం 61లో చెప్పబడిన ఆ శ్రమ సేవకుడు మొట్టమొదటి సువార్తికుడు. కాబట్టి బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఆ తర్వాత ఆయన స్వస్థత పరిచర్య కూడా జరిగించినట్టు మనం గమనించగలం. ప్రభునందు ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయానికి రండి. ఆయన 3వ అధ్యాయంలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక 4వ అధ్యాయంలో సువార్త ప్రకటిస్తాడు. 4వ అధ్యాయం 17 వచనంలో ఏమన్నాడు చూడండి. దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందమనేది సువార్త. ఇది బాప్తిసం, సాతాను శోధన, సువార్త ప్రారంభం, శిష్యుల ఏర్పాటు 18వ వచనంలో. ఆ తర్వాత మీరు 23వ వచనానికి వస్తే, వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించి. మీకు మత్తయి సువార్తికుడే దేవుని రాజ్యం అని చెబుతాడు. ఆయన మిగతా మార్కు, లూకా, యోహానులు పరలోక రాజ్యం అని ప్రస్తావిస్తారు. ఆయన ఏం చేశాడు చూడండి. ప్రజల్లో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరిచాడు. ఆయన కీర్తి దేశమంతా సిరియా వరకు విస్తరించింది. ఆ నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడించబడుతున్న వ్యాధిగ్రస్తులను, దయ్యములు పట్టిన చాంద్ర రోగులు, పక్షవాయు గలవారిని స్వస్థపరిచాడు. నేను ఇవి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, యెషయా భక్తుడు చెప్పిన ఆ సేవకుడు, ప్రియమైన సేవకుడు వాక్యాన్ని బోధించేవాడు. సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించేవాడు. అక్కడే బంధించబడిన వారిని విడిపించడం. యూదులు ఏమి ఆలోచించారంటే, బంధించబడటం అంటే వాళ్ళు అనేక సార్లు శత్రువుల చేతిలోకి వెళ్ళారు. మనకి ఐగుప్తు బానిసత్వం 430 సంవత్సరాలు, బబులోను బానిసత్వం 70 సంవత్సరాలు. అయితే ఇక్కడ యేసు పుట్టే కాలానికే యూదులు రోమీలు పరిపాలిస్తున్నారు. అందువల్ల మీరు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మరి ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తామని అడుగుతారు శిష్యులు. ఆయన ఏమంటాడంటే, కాలాలు సమయాలు మీ స్వాధీనంలో, దేవుడి స్వాధీనంలో ఉన్నాయి, మీరు రాజ్యాలు కాదు సువార్త ప్రకటించినట్టు. వాళ్ళు ఏంటంటే విడుదలంటే శత్రువుల నుంచి విడుదలని. కానీ దేవుని ఆలోచన ఏంటంటే సాతాను బంధకాల నుండి విడుదల. మనలో చాలామంది సాతాను బంధకాల్లో ఉంటాం, ఉన్నట్టుగా పైకి అనిపించవు. కొన్ని కుటుంబాల్లో సాతాను శోధనలు, ఆరోగ్య సమస్యలు, వ్యాధులు, చిక్కులు, పదే సాతాను దాడి చేస్తూ ఉంటుంది కొంతమంది మీద. వారి ప్రార్థన పరుల్ని టార్గెట్గా పెట్టుకుంటుంది. అందువలన పీడించబడుతున్నవారు, బాధించబడుతున్నవారు ఎవరి వల్ల? సాతాను వల్ల. కాబట్టి దేవుని రాజ్యం మన దగ్గరికి రావటం అంటే సువార్త ద్వారా వచ్చే స్వస్థతలు, మేలులు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. పేదలకు సువార్త ప్రకటించడంతో పాటు సాతాను బంధకాల్లో ఉన్న వారికి విడుదలను కలుగజేయటం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను. మీరు కూడా వీలుంటే చూడగలరు. దయచేసి, మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను. కాబట్టి మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిగల అధిపతిని అనుసరించుచు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడిచారు. అపవాది, అవిధేయులు. అవిధేయుడెవడు? భూమి మీద సృష్టిలో సాతానే మొట్టమొదటి అవిధేయుడు. దేవుని మీద తిరుగుబాటు ప్రకటించిన వాడు పరలోకంలో సాతానే. ఆ సాతాను ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలను దేవునికి అవిధేయులుగా మార్చడం, దేవుని మాట వినకుండా, దేవునికి విరోధంగా. మరి ఏదైనా తోటలో వాడు సక్సెస్ అయ్యాడు. ఆదామాబులు దేవుని మాట వినకుండా కయ్యూను చేయటంలో. అక్కడ నుండి మానవ సమాజంలో చాలామందిని దేవునికి విరోధులుగా, యేసుక్రీస్తు విధేయుడిగా. ఇప్పుడు సాతాను సంతానం, సాతాను అనుచరులందరూ దేవుడికి విరోధులే. యేసుక్రీస్తు సంతానం, ఆయన రక్తంతో కడగబడ్డవారు, కొనబడ్డవారు అందరూ విధేయులు. కాబట్టి విరోధ సంతానం, విధేయ సంతానం, ఈ 2 రకాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వాయుమండల సంబంధి అంటే సైతాన్, వాడి మాట వినేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటినే చేయొచ్చు.
వాడు ఏం చెప్తే చేస్తారు, వాడిలాగా ప్రవర్తిస్తారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అయినప్పటికీ పాపముల చేత అపరాధుల చేత చచ్చితే, అంటే వాస్తవంగా మనం బ్రతికున్నాం కానీ చనిపోయిన కిందే లెక్క. చనిపోయామని కాదు, బ్రతికి ఉన్న మనం మృతులమే. కాబట్టి పాపములతో చచ్చితే పరలోకం వెళ్ళం. ప్రభువులో బాప్తీసం పొందుకున్నవాడు ప్రభునందు మృతుడైనవాడు. ఎందుకంటే బండ మీద రాసేది అదే, ప్రభునందు మృతులు. ప్రభు బాప్తీసం పొంది ప్రభు బలలో ఉండి ప్రభు పనిలో ఉండి ప్రభునందు మృతులైన వారు ధన్యులు, వారు లేపబడతారు. ప్రభు లేకుండా, ప్రార్థన లేకుండా, మారు మనసు లేకుండా చచ్చిపోయిన వాడిని సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోతారు. అంటే అగ్ని ఆరని పురుగు చావని చోటకి వెళ్తారు. యుగ యుగములు అక్కడ బాధపడతారు. కాబట్టి మనమంతా పాపులమే ఆదామవ్వల దగ్గర నుండి. మన పాపాల వలన, అపరాధం వలన సచ్చిన స్థితి, కానీ క్రీస్తులో బ్రతికిస్తున్నాడు. క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా. యేసు వచ్చిన తర్వాత విడుదల ఇచ్చాడు. విడుదల అంటే సాతాను బంధకాల నుండి. ఒకటి, వాక్యం ప్రకటించారు, గుడ్డివారు చూపు పొందారు, అవునా, ఎంతోమంది కళ్ళు తెరిచారు. అయితే సైతాను వలన ఆధ్యాత్మిక అంధత్వం మానవులకు ఉంది. శారీరక అంధత్వం వేరు, ఆధ్యాత్మిక అంధత్వం వేరు. 2 కొరింథీ పత్రిక 4:4-5 వచనాల్లో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తారు. అవిశ్వాసులు ఎవరు? విశ్వాసం అనే పేరు పెట్టుకున్నారు కానీ అవిశ్వాసులే. వారు వాక్యం చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు, సేవకులు అవ్వచ్చు, చర్చి ప్రెసిడెంట్లు, సెనెట్ ప్రెసిడెంట్లు కూడా అవ్వచ్చు, పెద్ద పెద్ద నాయకులు అవ్వచ్చు, కానీ సరి అయిన విశ్వాసం ఉండకపోవచ్చు, లేదా పూర్తిగా దేవునికి లోబడకపోవచ్చు. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో చెప్పిన తండ్రులకు బిడ్డలు విధేయులై ఉండమని చెప్పటం. ఎఫెసీ పత్రిక చాలా అద్భుతమైన పత్రిక. ఏంటంటే కొన్నిసార్లు మనం రక్షించబడ్డామని చెప్పుకొని కూడా సంఘాలకు సమస్యలుగా మారుతున్నాం. కొన్ని సంఘాల్లో వర్గాలు ఏర్పడుతున్నాయి. మరి పెద్ద పెద్ద సంఘాలు, డబ్బులున్న సంఘాల్లో మరి డబ్బుల కోసం వర్గాలు అవుతున్నారు, పార్టీలు అవుతున్నారు. అంతేందుకు, మేము కూడా చర్చి ప్రెసిడెంట్లు, సెనెట్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకి హోరాహోరీగానే ఫైట్ చేసుకుంటున్నారు. అధికారం మీద ఉన్న శ్రద్ధ సువార్త మీద లేకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు సెక్యులర్ భావాలన్నీ చర్చిలోకి వచ్చేస్తాయి. అందువలన చర్చిలో ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు, ఆత్మానుసారంగా జీవిస్తారు. శరీర సంబంధులైన వ్యక్తులు లౌకికమైన జీవితంలో ఉంటారు. వాళ్ళకి సువార్త, మారు మనసు, పాప క్షమాపణ వీటి మీద పెద్ద శ్రద్ధ ఉండదు. అందుకని యోహాను 8వ అధ్యాయంలో యేసు ప్రభు చెబుతాడు, మీరు శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా అని. ఇప్పుడు సంఘంలో సపోజు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఒక వ్యక్తో, ఒక కుటుంబమో, కొంతమందో, వాళ్ళు ఎప్పుడు సంఘంలో జనమంతా తమను ఎక్కువగా రెస్పెక్ట్ చేయాలని, ఎక్కువ గౌరవించాలని, తమ స్థానం మొదటిదని అనుకుందాం. అలా అనుకుంటే వాళ్ళని అనుసరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో బాగుండే వాళ్ళు కూడా ఉన్నారు. లేవని అందరూ, లేదా బలత్కారం, బయట పెట్టడం, వర్గాలుగా ఎలక్షన్ ఉందిగా దాంట్లో గెలవటం, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి పండితులు ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి నిజంగా క్రీస్తుకు పూర్తిగా లోబడితే, విధేయులైతే, మనుషులు ఎవరు తనని ప్రైజ్ చేసి, ఘనపరిచి, గొప్పవారిని చేయాలని కోరుకోరట. దేవుని స్థానంలో వాళ్ళు నిలబడరట. దేవుడి స్థానం దేవుడికే ఎక్కుతారు. ఎవరు ఇంకా దేవునికి పూర్తిగా లోబడలేదు, భయపడతలేదు, దేవునికి పూర్తిగా విధేయులై కాని వారు ఈ స్థానాలు కోరుకుంటారు. అంటే వారి సమర్పణ నిజం కాదు, వారి క్రైస్తవ్యం పూర్తిగా లేదు, వారి ఇంకా పరిపూర్ణ క్రైస్తవ్యంలోకి ఎదగలేదు. కాబట్టి సాతాను కోరుకుంది, దేవుని సింహాసనానికంటే నా సింహాసనం పైన పెట్టుకుంటాను, దేవుని కంటే నేను ఎక్కువని. సంఘంలో అందరికి అధికుడు దేవుడు ఒక్కడే. మాస్టర్ గారు, పెద్దలు, సంఘస్థులందరూ సంఘానికి ఇవ్వబడిన ఒక పేరు ఏంటంటే, చాలా పేర్లు ఉన్నాయి. క్రీస్తు శరీరము, విశ్వాసుల సమూహము, రెండవది సేవక సమాజం. పాస్టర్ గారు పెద్ద సేవకుడు, సంఘ పెద్దలు, సంఘస్థులు అందరూ సర్వెంట్సే. అధికుడు, పూజార్హుడు ఆయన ఒక్కడే. సంఘ వరుడు, సంఘం కోసం ప్రాణం పెట్టింది ఆయన, మనం కాదు. కాబట్టి లోబడటం అనేది
ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు దగ్గరే మనం నేర్చుకోవాలి. మీరు ఒకసారి లూకాసు వార్తకు రండి. లూకాసు వార్తలో ఆయన లోబడిన విధానాన్ని సువార్తికుడు చాలా అద్భుతంగా వర్ణించారు. లూకాసు వార్త మరి 3వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం కాదు 2వ అధ్యాయమే 50-51 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 2:50-51 వచనాలు. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహించలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి, ఎవరండి ఈయన? సృష్టికర్త, దేవాతి దేవుడు, మానవుల రక్షణ కొరకు బాలుడిగా జన్మించాడు. ఎవరికి లోబడ్డాడు? ఓ పేద కార్పెంటర్కి. మరి యేసుకి తండ్రిగా పిలువబడ్డ వ్యక్తి, లోకరక్షకుడికి సంరక్షకుడిగా ఉన్నవాడు యోసేపు. యోసేపుకి బెత్లెహేములో ఇల్లు లేదు, సొంత ఊర్లో. ఆయనకి ఇల్లు ఎక్కడ ఉంది? నజరేతు కూడా సొంత ఇల్లు లేదు. ఐగుప్తు వెళితే అక్కడ ఇల్లు లేదు. ఓ కార్పెంటర్గా యేసుప్రభుని పోషించాడు, మరియమ్మను పోషించాడు. మరియమ్మ సాధారణ గృహిణి, పేదలు. వాళ్ళకి ఆయన లోబడ్డాడండి. సృష్టికర్త వాళ్ళకు లోబడ్డాడు. మీరు యోహాను సువార్త మరి 13వ అధ్యాయానికి వస్తే శిష్యులు కాలు గడిగాడు. అంటే ఎంత తగ్గింపండి, అది ఎంతగా లోబడతారు అంటే పాదిరి జీవితం. కొన్నిసార్లు కొంచెం అధికారులుగాను పెద్దలుగాను ఉన్నవారు తమ తోటి పాషగాలను కూడా గౌరవం చూడనోడు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 13వ అధ్యాయంతో 6వ వచనంలో క్రీస్తు శిష్యుల పాదాలు కడిగాడు. ఈయనెవరు? సృష్టికర్త. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేశాడు. ఆయన ఎవరు? ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయనే స్వయంగా చెప్పాడు. మీరు 14వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 8వ వచనంలో తండ్రిని మాకు చూపించమంటే అంటాడు, నేను ఇన్నాళ్ళు మీ యొద్ద ఉంటే నన్ను మీరు గమనించలేదా? నేను తండ్రి ఒకటే, నన్ను చూసినాడు తండ్రిని చూసినట్టే. మరి కుడి పక్క దొంగ జీవితాన్ని తీసుకొని మాసిలమణి గారు చాలా అద్భుతమైన కీర్తన రాశాడు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించాడు. దేవుడు ఆయన ఎవరికి లోబడ్డాడు? ఒక కార్పెంటర్కి, రోజు పనిచేసుకొని బతికే కార్పెంటర్కి, మరియమ్మకి, శిష్యులకి ఎంతగా విధేయత అంటే మాదిరి సేవను అలవాటు చేశాడు. అప్పుడప్పుడు సేవకుల్లో కూడా గొప్ప సేవకులు ఉంటారు. వాళ్ళు ఎవరితో గెలవరు. గొప్ప సేవకులు అంటే సామాజిక కార్లు మేళ్ళు వాళ్ళు వస్తుంటే జనం పరిగెడతాం. ఈ మధ్య బౌన్సర్లు కూడా పెట్టేసుకుంటున్నారు. అదేదో సినిమా యాక్టర్లకి రాజకీయ నాయకులకు ఉన్నట్టు. యేసు ప్రభు ఆయన కోట్ల దూతలతో ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో చెబుతాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవుడు దాసుని స్వరూపాన్ని ధరించి దీనుడై రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది సంఘానికి మాదిరి. సంఘాల్లో అప్పుడప్పుడు కొంతమంది మేము ఎక్కువ అనుకుంటారు. నాకు తెలిసి అన్ని సంఘాల్లో కూడా ఉంటారు. కొన్ని సంఘాలని ఇప్పుడు అన్నాం, కొన్ని సంఘాల్లో ఎక్కువగా ఉంటుంది, కొన్ని సంఘాల్లో తక్కువగా ఉంటుంది. మొత్తానికి సంఘాల్లో కొంతమంది మేము ఎక్కువ, ఈ సంఘానికి మేమే ఎన్నెముక, మా వల్లే సంఘం నడుస్తుంది అనుకుంటారు. వాళ్ళు ఇంకా యేసు ప్రభు పూర్తిగా లోబడలేదు. వారి సమర్పణ నిజం కాదు. వారు పూర్తి క్రైస్తవులు కాదు. ఇది అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు పూర్తి క్రైస్తవులు కాదు. ఒకవేళ ఆయన చర్చి ప్రెసిడెంట్, సెనెట్ ప్రెసిడెంట్ అయినా, లేకపోతే పెద్ద పెద్ద కౌన్సిల్ మెంబర్లు అయినా వాళ్ళు క్రైస్తవులు కాలేరు. ఎందుకంటే మనం దేవుడి స్థానంలో ఉండకూడదండి. ఆశగా నేనైనా దేవుడి స్థానం దేవుడికి, మన స్థానం ఆయన పాదాల దగ్గర మాత్రమే. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, లోబడటం అనేది విధేయతలో చాలా ముఖ్యం. ఆ లోబడకుండా క్రీస్తుని సేవించలేము. క్రీస్తుకి లోబడిన జీవితం చేసే ప్రార్థన ఉత్తమంగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది. లోబడిన కీర్తనలు, లోబడిన ప్రార్థనలు, లోబడ్డ కుటుంబం, లోబడ్డ సంఘం చాలా అద్భుతంగా పనిచేస్తారు. లోబడని వాడు వాడికి వాడే రాజు. అప్పుడప్పుడు అభ్యుదయ భావాలు కలిగిన కొంతమంది స్త్రీలు, మీరు కాదులేండి, భర్తకు లోబడాలి, అత్తకు లోబడాలి, మామకు లోబడాలి అంటే అబ్బాయి అన్నీ ఈ రోజుల్లో కుదరవంట.
అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు. లోబట్టం ఏంటి? మేమే పని వాళ్ళమా, దాసులమా అని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ్యంలో మరి ఇప్పుడు మనం ఎఫెసీ పత్రిక చాలా అద్భుతమైన పత్రిక. ఆ పత్రికలో సంఘ జీవితం ఎలా ఉండాలి, సామాజిక జీవితం వేరు, సంఘ జీవితం రెండు ఒకటి కాదు. సమాజంలో భిన్న కులాలు, మతాలు, భిన్న వ్యక్తులు ఉంటారు. సంఘములో క్రీస్తు రక్తంతో కడగబడి ప్రభు చేత అభిషేకించబడిన బిడ్డలు, ఆయన కొరకు ప్రతిష్ఠించబడ్డవారు, ఆయన పని కొరకు ఏర్పరచబడ్డవారే ఉంటారు. సంఘం అంటే విశ్వాసుల సమూహం కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ లోబడి ఉండాలి అనే మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభు లోబడ్డాడు. అందువలన ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22లో స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడమని, క్రీస్తు సంఘమును ప్రేమించి, కాబట్టి దాని కొరకు తాను రిక్తుడిగా చేసుకున్నాడు. యేసు ఎలాగూ లోబడి 12 సంవత్సరాల వయసులో 30 దాకా వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళకు లోబడ్డాడు, పనిచేశాడు. కాశీప్రభు కూడా కార్పెంటర్ పనిచేశాడు. కాబట్టి ఈ రాత్రి వేళ ఎఫెసీ పత్రికలో చెబుతున్న మాటలు, ఇప్పుడు దేవుడు దాసుడిగా వచ్చాడు. యెషయా గ్రంథం 61లో చెప్పబడిన మాట, నేను ఆదుకొను నా సేవకుడు. అంటే యేసు దేవుడే కానీ దాసుడు, తగ్గించుకొని వచ్చాడు, లోబడ్డాడు. సిలువ ముందు కూడా గెత్సెమనే వనములో నీ చిత్తమే, నా ఇష్టం కాదన్నాడు. కాబట్టి ఈ విశ్వాస జీవితంలో సంఘం ఎలా ఉండాలి, సంఘంలోని కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే, భర్తలు భార్యలను ప్రేమించాలి, భార్యలు భర్తలకు లోబడి ఉండాలి, నీ సొంత పురుషునికి లోబడి ఉండాలి. భర్త ప్రేమ ఒక్క భార్య మీదే ఉంటే ఇక ఆయన ఎప్పుడు ఏ స్త్రీని కూడా ప్రేమించడు. కానీ భర్తను తక్కువగా ప్రేమించే, భార్యను తక్కువగా ప్రేమించే భర్త ఇంకా అనేకులు ప్రేమించడానికి అవకాశం ఉంది. అందుకనే ఎఫెసీ పత్రికలు ఈ మాటలు చెప్పింది. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి. ఇందాకే మనం మరి కిన్సింగర్ గారి పాట పాడుకున్నాం, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, అనుదినంబు అలయకుండా ప్రార్థిస్తాము. అలాగే మరి పిన్న పెద్దలను తీసుకొని దేవాలయంకి వెళ్తాము. అవన్నీ చాలా బాగున్నాయి. ఎన్ని ఆటంకాలున్నా ఆ దేవుని సేవ చేయటానికి, అది నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతాము, అనుదినం ప్రభుని చిత్తం జరిగించటమే. కాబట్టి ఇక్కడ ఎఫెసీ సంఘంలో క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తాను అర్పించుకున్నాడు. అలాగే పురుషులారా మీ భార్యలను ప్రేమించి, భార్యను ప్రేమించాలి, భార్యలు కాదు. కాబట్టి ఒక భార్య అవుతుంది. కాబట్టి అనేక భార్యలు ఉన్న భర్త దెయ్యం అవుతాడు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. అనేక భార్యలు ఉన్న భర్త భార్యకు దెయ్యంగానే కనపడతాడు. ఆయన భర్తలాగా ఎలా కనపడతాడు? 100% ప్రేమ భార్యకే హక్కు. కాబట్టి భర్త ఆ 100% ప్రేమ భార్యకే ఇవ్వాలి. దేవుని ప్రేమ సంఘం కోసమే ఇచ్చాడు. ఆయన తన ప్రాణం అంతా దారపోసాడు, రక్తం కార్చాడు. కాబట్టి పూర్తిగా ప్రేమించాలి. పూర్తిగా ప్రేమించకుండా అనేకులను ప్రేమించేటప్పుడు ఆ ప్రేమ కొరతగా ఉంటుంది, పరిపూర్ణత ఉండదు. అలాగే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి, భర్తనే లోబడితే ఇంకా ఏ పురుషుడికి లోబడదు. భర్తకు లోబడిన స్త్రీ అనేకులకు లోబడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సమాజ స్వభావం, స్వరూపం మారిపోతుంది. అత్తమామలకు లోబడమన్నా, పెద్దలకు లోబడమన్నా, భర్తకు లోబడమన్నా, ఈ ఫెమినిజం ఉన్నవాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు, అభ్యుదయ భావం తప్పు కాదు, కానీ ఆ అభ్యుదయ భావంలో భర్తని గౌరవించని స్త్రీలు కూడా ఉన్నారు, లోబడిన వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళిళ్ళు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఆ తర్వాత వ్యక్తిగతంగా విభేదాలు కూడా అంతే వస్తాయి. పూర్వదినాల్లో తల్లి స్థానం ఎంత గొప్పదో, ఎంత పనిచేసేవాళ్ళు. మీరు సామెతల గ్రంథం 31లో ఆమె పెందలాడే లేచును, వీళ్ళు ఎవరైనా లేకపోతే ఏమనుకోబాకండి, గుణవతి అయిన భార్య ఆమె పెందల కడనే లేచును. కొంతమంది ఇప్పుడు 8-9 కూడా నిద్ర లేవట్లేదు.
పొగులంతా రాత్రులంతా సెల్ ఫోన్లు, టీవీలు, షాపింగ్లు, లోక విషయాలు అంతే. అంటే నవీన సమాజం 2026లో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం క్రీస్తు పరిచారకులు, పనివారి వధు సంఘంలో సభ్యులం కాబట్టి తగ్గట్టుగా ఉండాలి. మీ సొంత పురుషునికే లోబడి ఉంది. అనేక పురుషులకు లోబడే స్త్రీ సొంత పురుషుడి స్థానం తక్కువ కదా. అలాగే పిల్లలారా 6వ అధ్యాయం, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. యేసు మరియమ్మ యేసోపుకు లోబడ్డాడు. భార్య ప్రేమించాలి, భార్య లోబడి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే చాలామంది తండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుంటారు. అది కొంతమంది పిల్లలు గుర్తిస్తాడు, మా నాన్న ఎక్కువ శ్రమ పడుతున్నాడు, మా అమ్మ ఎక్కువగా పనిచేస్తుంది ఇంట్లో వంట పనులు, మరి ఇద్దరు పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఉంటున్నారు. కొంతమంది తల్లిదండ్రుల ప్రేమను, శ్రమను గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. అందుకనే ఆదర్శవంతమైన క్రైస్తవ కుటుంబం ఎలా ఉంటుందంటే భర్త ప్రేమిస్తాడు, భార్య లోబడి ఉంటుంది, బిడ్డలు కూడా దేవునికి తల్లిదండ్రులకు లోబడి ఉంటారు. ముందు తల్లిదండ్రులు లోబడ. నిర్గమకాండ 20వ అధ్యాయంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇప్పుడు ఏమవుతుందంటే తిరుగుబాటు స్వభావం చాలా ఇళ్లలో వస్తుంది. కొన్నిళ్ళు అనుకోబాకండి. కొంతమంది బయటికి చెప్పలేకపోతున్నారు, కొంతమంది దిగమింగి కూర్చుంటున్నారు. చాలా ఇళ్లలో మరి ఉదాసీనాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? మరి శుక్రవారం గుంటూరులో పెదకాకాని బాపట్ల తీసుకెళ్లే భోజనాలు ఎవరికి ఇస్తున్నాం? కాబట్టి తల్లిదండ్రులకు బిడ్డలు లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి. లోబడి ఉండటం తప్పు కాదు. లోబడిన వాడికి వాడే రాజు, వాడి ఇష్టానుసారం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రికి లోబడికే చిన్న కొడుకు వెళ్ళిపోయాడు, చివరికి పందుల దగ్గరికి వెళ్ళాడు. ఆ లోబడకుండా స్నేహితులతో పాటలు పాడుకుంటూ వేశ్యలతో తిరుగుతూ సరదాగా జీవించిన జీవితం అందంగా ఉంది, కాసేపటికి అంధకారం అయిపోయింది. తల్లి బోధ నినుము, నీ తండ్రి ఉపదేశం మరువద్దయ్యా. అందుకనే సామెతలు 22లో బాలుడు బాలిక నడవలసిన త్రోవను వానికి నేర్పు. ఆదర్శవంతమైన క్రైస్తవ కుటుంబంలో తండ్రి స్థానం, తల్లి స్థానం, బిడ్డల స్థానం, ఇంట్లో దేవుడి స్థానం ఎలా ఉంటుంది చాలా ముఖ్యం. యేసు ప్రభు దగ్గరికి బిడ్డలు తీసుకొస్తే శిష్యులు గద్దించారు, కానీ ప్రభు వారిని ఆటంకపరచొద్దన్నాడు. మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద చర్చి దక్షిణ కొరియా షియోలో ఉంది. పాల్ యాంగిల్చో గారి రక్షణ చరిత్ర చదివితే ఆయన బాగా బుద్ధుని డివోటీ, బుద్ధుని పూజ చేసేవాడు. అయితే ఆయనకి ఆస్తమా వచ్చి లివర్ దెబ్బతినిపోయింది, దగ్గుతుంటే ఎంత రక్తం పడుతుంది, చావు ముంగుతే ఉంది. ఆయన కొరకు అనేకులు వాళ్ళ బుద్ధుడి కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ ఓ సండే స్కూల్ స్టూడెంట్ చిన్న అమ్మాయి మరి రోజు వెళ్ళి ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏంటి మా బుద్ధుడు ఉన్నాడు బాగు చేస్తాడని ఆయన అనుకున్నాడు. ఒకరోజు ఈ అమ్మాయి మీద కూడా అరిచాడు, కానీ ఒకరోజు అమ్మాయి కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఆగిపోయాడు. ఈ అమ్మాయికి నాకేం సంబంధం లేదే, ఎందుకు ఈ అమ్మాయి నా గురించి ఏడుస్తుంది? శుక్రవారం ఉంది, మనందరికీ సమస్యలు అవసరాలు ఉన్నాయి, కానీ ఎక్కడో ప్రపంచ చరిత్ర గురించి, సువార్త గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి ఎందుకు ప్రేయర్ చేస్తున్నారు? సంఘం ఎడల ఈ క్రీస్తుకి ఏ మనసు ఉందో నిజమైన భక్తులకి అదే మనసు ఉండాలి. అది నిజమైన క్రైస్తవ్యం. అంటే క్రైస్తవ్యం అనేది పాడుకునే పాట, చెప్పుకునే మాట కాదు, వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. కాబట్టి సంఘం కోసం ప్రాణపెట్టిన ప్రభు మరి హతసాక్షులైన వారు అందరూ, దేశాలు వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు, భార్య బిడ్డలు వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు, ఈ మట్టిలో కలిసిపోయిన ఎవరెవరు, గ్రాహం స్టెయిన్స్ ఎవరు, పిల్లలు ఎవరు? సంఘం ఎడల క్రీస్తుకున్న స్వభావమే అందరు క్రైస్తవులు కలిగి ఉండాలి. నేను, మీరు, మనం భూమి మీద ఉన్న క్రైస్తవులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రివేళ క్రీస్తు సంఘం కోసం ప్రాణం పెట్టాడు. సంఘమే చాలా ముఖ్యమైనది కదా. ఇక్కడ లోబడి ఉండటంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా చాలా చాలా ముఖ్యమైన విశేషాలు.
మరి పాల్ యాంగిల్చో ఆవిడ కన్నీటి ప్రార్థనకి రియాక్ట్ అయ్యాడు. ఈ అమ్మాయి ఎవరు, నా గురించి ఎందుకు ఏడుతుంది అని. ఆయన స్వస్థపరచబడ్డాడు. ఆయన ఒక్కడితో మొదలుపెట్టిన సంఘం ప్రపంచంలో అతిపెద్ద చర్చి అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో లేకపోతే ఇంకెక్కడో లేదు. కాబట్టి ఒక వ్యక్తిని వెలిగించడానికి ఇంకో వ్యక్తి కన్నీటి ప్రార్థన చేశాడు. మనం శుక్రవారం చేసేవి మీలో చాలామంది వ్యక్తిగత ప్రార్థనల వెనక ఆ మనసు ఉండబట్టి, క్రీస్తు యేసు మనసు ఉండబట్టి. కాబట్టి లోబడి ఉండవలెను. ప్రభునందు ప్రియమైన వారలారా, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. లోబడికే కాపురాలు చెడిపోతాయి. భర్తకు లోబడని భార్యలు, భార్యని ప్రేమించని భర్తలు, తల్లిదండ్రులకు విధేయులు కాని పిల్లలు, అవన్నీ కలిసి ఒక రకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇళ్లలో. కాబట్టి ఇప్పుడైనా కుటుంబ ప్రార్థనలు జరిగితే ఈ సమస్యలని చక్కగా దేవుడు పరిష్కరిస్తాడు. అందరు కలిసి కూర్చొని, కలిసి స్తుతించి, కలిసి మోకరించి, కలిసి ప్రార్థించి, మా నాన్నకు మంచి ఆరోగ్యం, మా అమ్మకు ఆరోగ్యం, వృద్ధాప్యలో బాధపడుతున్నారని ఏ తండ్రి ఏ కొడుకు కూతురు ప్రార్థన చేస్తారు. చేపియాల. మా అమ్మ మా నాన్న ఎలా ఉన్నారు, ఏవా ఉన్నారు, వారు కని కష్టపడ్డందుకు అది ముఖ్యం కదా. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక న్యూస్ పేపర్లో చదివాను. తమిళనాడు నుంచి ఒక కుటుంబం ముంబై వెళ్ళారు జీవనోపాధికి. అక్కడ ఆయన ఆటో దోల్తా చిన్న రేకులు స్లమ్ ఏరియాలు తీసుకొని పిల్లలు చదివించుకుంటున్నాడు. ఆయనకి 2-3 ఆడపిల్లలు, ఒక కొడుకు అనుకుంటా. ఆ పెద్దమ్మాయి CA ఎంట్రన్స్లోనే ఏదో మొత్తానికి ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంక్ కొట్టింది. అప్పుడు న్యూస్ పేపర్లు అందరూ, టీవీ వాళ్ళు మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే రేకులు ఇల్లు. ఆ అమ్మాయిని అడిగారు, ఎలా ఎట్లా కొట్టగలిగావు, నీకు కనీసం ఇంట్లో చదువుకోవడానికి రూమ్ లేదు, టేబుల్ లేదు, ఎలా చేయగలిగావు అంటే చెప్పింది, మా నాన్న ఒకరోజు వేసుకున్న ఇది కాకి డ్రెస్ వారం దాకా వేడవడం, పగలు రాత్రులు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లు తిరుగుతూనే ఉంటాడు మా కోసం. ఆయన దగ్గర చండాల వాసన వచ్చింది, చెమట, పైగా స్వెట్టింగ్ వచ్చింది కదా సముద్ర తీరం. మా నాన్న మా అమ్మ ఎంతో కష్టపడుతున్నారు. మా నాన్న పక్కనే కూర్చొని నేను స్కూల్కి, కాలేజీకి, ఈ కోచింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అనుకున్నాను, మా నాన్న మంచి బట్టలు వేసుకొని బాగుండాలి, మంచి తిండి తినాలి అంటే నేను చదవాలి, బాగా చదివి ర్యాంకు తెచ్చుకోవాలి, అందుకే కొట్టాను, ఇలా చదివాను. చాలామంది తండ్రి తల్లి కష్టం బాధ చూస్తూ ఉంటారు. కొంతమందికి తండ్రి కాలిపోతున్నా తల్లి కాలిపోతున్నా పట్టదు. దైవ భయం లేని పిల్లలు తల్లిదండ్రులు బాధలు పట్టించుకోరు. ఈ నవీన సమాజంలో వృద్ధాశ్రమాలు వచ్చి మరి ఎంతోమంది పిల్లల కోసం మనవలతో మనవరాలతో ఉండాలని ఉంటుంది. మా మనవడు మనవరాలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే సన్నాయి నొక్కుతున్నారు అనకూడదు, ఫీల్ అవుతారు ఎవరన్నా. ఏంటంటే ఎవరైనా ఇంట్లో బాగా పోతే మెల్లిగా సన్నాయి పెడతారు. ఆయనకేం జాబు, నేనేమో పిల్లలు చూసుకోలేము అంటే ఎవరికి ఏ బాధ లేకుండా మెల్లగా పోతే ఎవరిని బాధ పెట్టకుండా పోతే అంటే ఏంటి, వాళ్ళు తొందర పోవాలని వీళ్ళ ఉద్దేశం. ఒకసారి ఒక కుటుంబ ప్రార్థనకి వెళ్ళాం, ఒకళ్ళు బాగా లేదంటే ఆవిడ అదే చెబుతుంది, నాకు టీ ఇచ్చి నేను ఇంట్లో పిల్లలు చూసుకోవాలంటే ఆయన అట్టు వెళ్తాడు, వృద్ధులు కదా, వ్యర్థాలు మనం మాత్రం బతుకుతాం పాస్టర్ గారు, ఎవరిని బాధ పెట్టకుండా పోతే మంచిదని అంటుంది. వాళ్ళు వింటున్నారు, వినాలనే అంటుంది, నాతో కూడా చెబుతుంది. నేను అన్నాను, ఉండలేక మనకి తొందర ఎక్కువ కాదు, మరి నువ్వు బారో అది తొందరగా. అది చాలా బాధేసింది ఆవిడకి. దాదాపు 3-4 సంవత్సరాలు నాతో మాట్లాడు. ఈవిడ పోవటమేమో అంత కష్టమా, వాళ్ళు పోవటమేమో అవసరమా? ఎవరైనా ప్రాణాలు కదా, వాళ్ళు చెమట వచ్చి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటే ఈనాడు మనం అనుభవించే సుఖాలు, సౌఖ్యాలు, మేడలు, కార్లు ఎక్కడి. లోబడి ఉండటం యేసుని దగ్గర నేర్చుకోవాలి. చివరికి ఆయన చనిపోతూ కూడా తల్లిని యోహానుకు అప్పచెప్పాడు కానీ విడిచిపెట్టలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవన విధానం, సంఘ జీవితంలో కుటుంబం ఎలా ఉండాలి, చార్లెస్ కిన్సింగర్ గారు అద్భుతంగా రాశాడు.
అది మాతృక ఎక్కడంటే యెహోషువ గ్రంథం 24లో తీసుకున్నాడు 14. నేను నా ఇంటివారు నీతి సూర్యుని కొలుతుము అన్న దాని చరణాలన్నీ ఎఫెసీ పత్రికే. అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము, పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతును, చిన్నవారలు దైవరాజ్యపు చిరుతవారసులంచును. అది ఆదివారం దేవాలయానికి వెళ్తాం. ఇవన్నీ దానిలో ఉన్నాయి. సగటున ఓ క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలో ఆ పత్రికలు చాలా అద్భుతంగా రాశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏ కుటుంబాలు, కొన్ని ఇళ్లలో భర్త ప్రేమ తగ్గిన కుటుంబాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇళ్లలో భార్య భర్తకు లోబడి ఉండదు, అస్సలు తల వంచే ప్రశ్నే లేదు. సామెతలు 31లో చెప్పబడిన మాటల్లో ఒక మాట ఏంటంటే, గుణవతి అయిన భార్య లక్షణాల్లో ఆవిడ జీవితకాలం అంతా భర్తకు మేలే చేసిద్దంట, ఏ రోజు కీడు చేయదంట. ఈ మధ్య పేపర్లో సుఫారీ ఇచ్చి భర్తలను చంపేస్తున్నారు. పూర్వదినాలు ఒక 20 సంవత్సరాల క్రితం ట్రెండ్ అయిందంటే కట్నం ఈక, కట్నం కోసం డిమాండ్ చేయటము, లేదా అమ్మాయి అత్తమామలు బాధ పెట్టడము, ఆడబిడ్డలు కోడిపుంజులాగా రావటము. ఎన్నో కుటుంబాల్లో మరి పూర్వదినాల్లో కొన్ని దినాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఆడపిల్లనిచ్చిన చోట హత్యలు జరిగాయి, చంపేశారు. వాడు మళ్ళీ తిరుగుబోతుడైతే భార్యను ప్రేమించుకో. ఇలా తల్లింట్లో ఉన్నట్టుగా తండ్రింట్లో ఉన్నట్టు ఆడపిల్లకి ఎందుకు ఉంటుంది? ఏ ఇంట్లోనైనా అలా బాధపడ్డారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆడాడే డబ్బులు ఇచ్చి మగవాళ్ళని చంపిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అన్నిళ్ళల్లో అలా ఉందని నేను అన్ను. మొన్న ఈ మధ్య ఒక ఇంట్లో ₹1,00,00,000 ఇచ్చిన అమ్మాయిని కొడతంటే 50 షవర్లు బంగారం ఇచ్చిన అమ్మాయిని ఆవిడ తండ్రికి ఫోన్ చేస్తే తమ్ముడు వస్తే తలుపేసి తండ్రిని చంపేశారు. అంటే ఎంత దారుణం అవుతుందో చూడండి. ఎందుకు ఇలా మారిపోతుంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా? పైకేమో మంచి అమ్మాయి అయితే పాదన పర్రాలు, మంచి కుటుంబం అయితే అన్నారు. కట్నాల కాడ ఏమి రాజీలకి వెళ్తలా, ఏ కొద్ది మందో రాజీలకి వెళ్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక అంతా ఆదర్శవంతమైన క్రైస్తవ సంఘం, ఆదర్శమైన క్రైస్తవ కుటుంబం, కుటుంబ యజమానుడు, యజమానురాలు, పిల్లలు, వీళ్ళ చుట్టే ఆ వాక్యాలన్నీ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభు హితవత్సరం అంటే ఒక కాలం కాదు, ఒక సంవత్సరం కాదు, క్రీస్తు పరిపాలించే కాలం అంతా, దానికి ముగింపు లేదు. కాబట్టి ఆ క్రీస్తు రాజ్యంలో, అంటే క్రీస్తు సంఘంలో సభ్యులమైన మనం ఎలా ఉండాలి? భార్యలు ప్రేమించాలి, భర్తలకు లోబడి ఉండాలి, అవునా? అలాగే పిల్లలు తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. అలాగూ జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయనుగాక. సమస్త జ్ఞానకం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానంద నాకు
కుమారాల పుట్టించుము, సమతి గల మనసును కాలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రార్థన చేసుకుందాం. వీలున్న వారు మీ గృహాల్లో కూడా మోకరించవచ్చు, కూర్చోవచ్చు. ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ పూర్ణుడైన దేవ, దయగల తండ్రి, నీకు వందనాలు. ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారం నీ బిడ్డలతో కలిసి ఆరాధించుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు, ప్రార్థించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేక స్తోత్రములు నాయన. ఈ పాపలోకంలో క్రైస్తవ సంఘం కుటుంబాలు ఎలా ఉండాలో, సాక్షి జీవితంలో ప్రభుతో ఎలా ఉండాలో, మరి తండ్రి అయిన దేవునితో ఎలా ఉండాలో, క్రీస్తుని ఆదర్శంగా తీసుకొని భర్త భార్యను ఎలా ప్రేమించాలో, భార్యల భర్తలకు ఎలా లోబడి ఉండాలో, తల్లిదండ్రుల బిడ్డలు ఎలా ఉండాలో, ఇవన్నీ చర్చించడానికి, ధ్యానించడానికి అవకాశం ఇచ్చారు. మరి ఏ కుటుంబాల్లో మరి భర్త ప్రేమ తగ్గిన భార్యలు ఉన్నారు, భార్యలు భర్తలకు లోబడుకున్నారు, తల్లిదండ్రులు బాధ పెట్టే పిల్లలు ఉన్నారు. వారందరూ ఈ రాత్రి ఆత్మ పరిశీలన చేసుకొని వాక్యానుసారంగా జీవించటంలో మాకు సహాయం చేయను ఆయన. నూతన సంవత్సరం ప్రారంభ దినాలు ఉన్నాం. మాకు నూతన మనసునివ్వండి. నీకు విరోధంగా చూపులో, మాటలో, క్రియలో, ఆలోచనలో, ప్రవర్తనలో మేము చేసిన పాపాలన్నీ యేసు రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. యెరూషలేము, యూదయ, సమరయ, బుదిగంతాల పరిచర్యని దీవించండి. సువార్త అందని ఈ ప్రాంతాలకు నూతన సేవకులు లేవనెత్తండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. నైజీరియాలో హింసపడుతున్న సేవకుల పక్షాన ఉన్న అనేక దేశాలు, అమెరికాను బట్టి ఇంకా అనేక దేశాలను బట్టి కూడా ఉన్నారు. ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, హిందూ దేశాలు సువార్త ద్వారాలు తెరబడిన ఆయన. అలాగే ఆయన మరి ఉత్తర కొరియాలో సువార్త ద్వారాలు తెరవబడాలి. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ గాయాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి జనవరిలో గ్రాహం స్టేల్స్ బిడ్డలు దారుణంగా చంపబడ్డారు 25 సంవత్సరాల క్రితం. అవి కూడా మేము గుర్తు చేసుకోవాలి నాయన. మేము అంత సేవ చేయట్లేదు. మరి త్యాగం చేసిన వాళ్ళు, ప్రాణాలు దానంగా పెట్టిన వారిని స్మరించాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర సౌత్ లూథరన్ సంఘం ఏర్పడి 184 సంవత్సరాలు మునిపెన్నడు లేని సమస్యల్లో చిక్కులో ఉంది. ఇది సరిచేయబడి నీ మహిమ కొరకు వాడబడాలి ఆయన. కాపర్లు, సేవకులు, అధికారులు దేవునికి లోబడాలి. విడో పార్శ్వం గారు, వారి బిడ్డలు పెంపకం, మరి వారి పోషణ, వారికి ఆదరణ మీరే నాయన. వారికి సహాయం చేసే చేతులు, వ్యక్తుల్ని దీవించండి. అనారోగ్యంలో ఉన్న కాపర్లు, సంఘాల్లో చిన్న పెద్ద సమస్యలతో ఉన్న వారిని కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం. సంఘాధికారులను దీవించి అందరూ దేవునికి భయపడటానికి, లోబడటానికి కృప దయచేయండి. క్రీస్తు కుటుంబం మరి జూమ్ ఛానల్ ఏర్పడి నాయన కరోనా టైంలో భయాలు, ఆందోళన ఉన్నప్పుడు, మరణాలు ఉన్నప్పుడు దీని ద్వారా ప్రార్థన, కుటుంబ ప్రార్థనగా మలుచుకొని మరి ప్రతిరోజు 7-8 గంటల మధ్య జరుపుతున్నాం. మరి ఈరోజు అటెండ్ అయిన బిడ్డలందరినీ మీరు పేరున దీవించండి. రాలేని బిడ్డలు మరొక దినం కలుసుకోవడానికి కృపనివ్వండి. మా పాపాలు క్షమించండి. జూపల్లి జార్జి గారు, సుహాసిని గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. 70 సంవత్సరాలు వెనక్కి తిరిగితే మరి ఎన్నో ఒడిదుడుకులు, డ్యూటీలు, పనులు, మిలిటరీ, బిడ్డల పెంపకం, మరి నాయన కాంట్రాక్ట్ గిన్నాలు మీరు తోడున్నారు. మరి వృద్ధాప్యంలో శరీరం బలహీనం అవుతుంది. సుహాసిని గారిని ఎన్నోసార్లు సాతాను శోధిస్తూ ఉంది నాయన. ఆ వ్యాధి బాధల నుంచి విడుదలనివ్వండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి. జార్జి గారికి కూడా వృద్ధాప్యంలో మీరు తోడండి, క్షేమాన్ని, నెమ్మదిని ఇవ్వండి. మమత గారు విడిచి వెళ్ళి బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారు. పరిశుద్ధ వివాహాలు, దేవుని భయం కలిగిన వారిని సిద్ధపరచండి. డాక్టర్ రాజశేఖర్, లావణ్య నాయన విరోధ భావాన్ని విడనాడి విధేయత కనిపించిన వారికి స్వాధీనమై జీవించడానికి నేర్పించండి ఆయన. అలాగే నాయన కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారికి మంచి ఆరోగ్యం, ప్రాజెక్ట్ పనులు, టెన్షన్లు దూరపరచండి. జీవిక మనకి వీసా కావాలి, విన్సీకి వీసా ఇచ్చారు. వాళ్ళిద్దరికి పరిశుద్ధ కుటుంబం, దేవుని భయం, ప్రార్థన కలిగిన వారిని మరి ఎవరి బిడ్డలు తొట్టిల్లకుండా వారి చుట్టూ కంచి వేయండి ఆయన. జీవితాలకు ప్రత్యేక కాపుదలు ఇవ్వని. ఆ బిడ్డ భవిష్యత్తు కొరకు, వీసా కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు నాయన దేవరపల్లి ప్రేమచంద్ గారి కొరకు, సోదరి నిర్మలా మేడం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుమార్తె పెద్ద అమ్మాయికి వివాహమైంది. భర్త కుటుంబాన్ని దీవించి గర్భఫలం ఇచ్చి వారిని వద్దలు చేయండి. చిన్న అమ్మాయికి కూడా మంచి కుటుంబం, ప్రార్థన పనులు సిద్ధపరచండి. కరంచంద్ గారికి మంచి ఆరోగ్యం, సేవలు మళ్ళీ అవకాశాలు ఇచ్చి నడిపించండి ఆయన వాక్య పరిచర్యకు. టీచర్ గారికి కూడా మంచి సేవ చేసి నేను మహింపరచడానికి కృపనివ్వండి. ఒక కుటుంబ చక్కగా మీరు నిలబడి
బిడ్డలు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. క్రిస్టాఫర్ మాస్టర్ గారు, మాణిక్యం టీచర్ గారు మరి రిటైర్డ్ అయిన నాలుగు క్షేమంగా ఉంటూ కరోనా దాటి నీ కృప నాయన. అలాగే నాయన నీ దాసుడు పెద్ద కుమారుడు నాయన ప్రార్థన చేస్తున్నాం. రాజేష్ గౌరికి నాయన గర్భఫలాలు ఇవ్వండి. చిన్న కుమార్ రాకేష్ సేవకి ఇచ్చిన బిడ్డను నీ దయలు పెద్దల దయలు వర్ధిల చేసి కెనడాల బిడ్డకు క్షేమాన్ని ఇవ్వండి. టీచర్ గారు మాస్టర్ మంచి ఆరోగ్యం, మరి బయటకు వచ్చినా గృహంకి వచ్చినా మీరు సన్నిధి తోడుంచండి. పనిపాట్లో సహాయకులై ఉండండి ఆయన. దయగల మా తండ్రి మరి సేవలో నిలబట్టడానికి శక్తిని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. పెద్ద కుమారుడు కూడా బిడ్డలు చూసే కృప దయచేయండి. నీ దాసు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మలా మేడం మరి గురుకుల మాకు ప్రిన్సిపాల్, మా బిడ్డలకి మాస్టర్లు ప్రిన్సిపాల్ చేశారు. వృద్ధాప్యం మీద పడే వ్యాధుల బాధల నుంచి విడుదల. 3 బిడ్డలు ఉన్నారు, కుమారుడు కుమార్తెలు 2. వారికి గర్భఫలాలు ఇచ్చి వారిని దీవించిన ఆయన. అలాగే డాక్టర్ నాయన దాసుడు ఆనంద్ ప్రకాష్ గుమ్మడి చిన్నపిల్ల ఆసుపత్రి తన ఆరోగ్యం. సోదరి మార్గరేట్ కొరకు కెరీత్ బిడ్డలు వైద్య వృత్తి వివాహాల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఆయన గాలి రత్నారావు నయోమికి మంచి ఆరోగ్యం. అలాగే నాయన కుమారుడు వాసుకి గర్భఫలం ఇస్తున్నారు. ఎస్తేరు అరుణ్ బిడ్డలు దీవించండి. సోదరి సుమని గారు, మాణిక్యరావు గారు వారు అపురూపమైన ఒక కానుకను మీ దగ్గర ఉంచారు నాయన. మానస లేని కొత్త సంవత్సరం మనసులో ఎప్పుడు ఆ బిడ్డ కదులుతూనే ఉంటుంది. 24-23 సంవత్సరాలు తల్లి మరి తండ్రి బిడ్డల కోసం ఎన్నో మార్పులు ఏసీ గదులు వదులుకున్నారు, సుఖ సౌఖ్యాలు వాడుకున్నారు, ఆమె కోసమే జీవించారు. ఆవిడ నీ సన్నిధి పిలువబడ్డది. కుమారుడు వైద్య వృత్తిలో ఉండగా బాగా చదివి మంచి డాక్టర్ అవ్వాలని మాణిక్యరావు గారి డ్యూటీలో ఆరోగ్యం కొరకు, మరి సోదరి సుమని గారి ధైర్యం కొరకు, తిరిగి మానసిక వికలాంగుల మధ్య పనిచేస్తుండగా తన బిడ్డలుగా భావించుకోవాలి. మా స్వగ్రామం జూపుడి గ్రామ పరిచర్య కొరకు, అలాగే మేము పనిచేసిన బ్రాహ్మణ కోడు ప్రాక్టికల్ పరిచర్య కొరకు, తొలి ప్యారిష్ తాడికొండ పొన్నికల్లు, తాడికొండ పడేపురం పరిమి కొరకు ప్రార్థిస్తున్నాం. తాడేపల్లి తాడేపల్లి 3వ సంఘం ఆయన, 2వ సంఘం వెస్ట్ ప్యారిష్ సంఘాల కొరకు, పెదకాకాని సంఘ పరిచర్య కొరకు, మేము ప్రస్తుతం పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుడు హిరామ్స్ గారు ఆయన మేము ఆ సంఘంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. వారి యవన బిడ్డల ఉద్యోగ వివాహాలు సత్యమని తన ఆరోగ్యం. చిట్టి గారు కూడా మేము అక్కడ ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా ఉన్న బిడ్డ, తన ఆరోగ్యం, తన కుమారుడు కుమార్తెలు కుటుంబం, వృద్ధాప్య దినాలు 80 సంవత్సరాలు పైబడిన జీవితం. ప్రేమ బాయమ్మ మరి మాతో ఎంతో ఉండే తల్లిగారు, వారి ఆరోగ్యం, కుమారులు కుమార్తెలు, తన వృద్ధాప్య దినాల కొరకు, మరి బుర్రి చంద్రశేఖర్ ఆరోగ్యం, తన సత్యమని బిడ్డల కొరకు, పరిచర్య కొరకు, శానం ప్రభాకర్కి మానవ సంతానం కొరకు ఆరోగ్యం కొరకు, మరి నీ దాసుడు నాయన ఈటే శ్రీకాంత్ మంచాన్ని పడిపోయారు, తిరిగి లేవనెత్తండి యవన బిడ్డ. అలాగే రామాదేవి కుటుంబం కొరకు, మరి సంఘ కాపులు సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు. అలాగే నామరావేంద్రరావు గారు కట్టింపూడి పరిచర్య, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఝాన్సీ గారి ఆరోగ్యం, బిందు కోటేశ్వరరావు బిడ్డలు ఆర్థిక విషయాలు, సన్నీ సోని కెనడాలో ఉన్నారు, వారి పసిబిడ్డను దీవించండి నాయన నీకు వందనాలు. అలాగే దేవమణిమ గారి ఆరోగ్యం, వారి భర్తని సన్నిధిలో ఉన్నాడు. మరి బిడ్డలు సుజిత రవీంద్ర బిడ్డలు కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఇందిరా కొరకును ప్రభాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి రేఖ ఈరోజు నీళ్లు నాయన డెలివరీ అయినందుకు వందనాలు. పృథ్వీని బట్టి మొదట వారికి కుమార్తెనిచ్చారు, జోయాన్ని దీవించండి. ఇప్పుడు కుమారునిచ్చారు, కొరతలు తీర్చారు. అలాగే పృథ్వీ తల్లిదండ్రులు కూడా దీవించండి. ఇటీవల వివాహమైన నీ దాసురాలు డాక్టర్ లావణ్య తన భర్తను దీవించి వారికి కూడా గర్భఫలం. తనకు విజయవాడలో మరి నాయన ఉద్యోగ బాధ్యతలు తోడండి. మౌనిక చదువు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు, సన్నీ ఆయనకి గర్భఫలాలు దయచేయండి. హేమంత్ లేని మేరీముఖ బిడ్డలకు తోడై ఉండండి. మరి హేమంత్ బహుశా మొన్న చనిపోయిన రోజు, మరి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వండి. సుమలతకు ఆరోగ్యం దయచేయండి. సుమలత ఆరోగ్యం సరిలేదు. మరియమ్మకు కిషోర్కి బిడ్డలకు తోడై ఉండండి ఆయన. అలాగే తండ్రి పిల్లి కనకరాజు సుజాత బిడ్డలకు ఉద్యోగాలతో పాటు మంచి వివాహాలు. ఎరికల కిరణ్ చిన్న వయసులో హార్ట్ పేషెంట్, తల్లికి సోదరి జెన్నిఫర్ బిడ్డలకి తోడై ఉండండి. రాబర్ట్ కుటుంబం ఆయన నీ దాసుడు బోసుబాబు భార్య బిడ్డలకు యవన బిడ్డలకు మంచి కాపుదల క్షేమాన్ని దయచేయండి ఆయన. పిల్లి వెంకటరాజు మరి తన ఆరోగ్యం, భార్య బిడ్డల మంచి వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్న కుమార్తెకు. మంత్రయ్య భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న. మండేస్తే రాణిమ దీర్ఘాయు కొరకు బిడ్డల కొరకు, కొండాన పూర్ణిమ బిడ్డల కొరకు, బంగారు సురేష్ భార్య బిడ్డల కొరకు, నీ దాసుడు గోళ ఆనంద్ సుజాతమ్మ డాక్టర్ రవితేజ పరిషత్ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
లింగుంట కృపారావు గారు, మనవ సంతానం, రవి ప్రయాణ మార్గాలు, సుబ్బారావు ఆటో బిడ్డలు, భార్య బిడ్డల కొరకు, స్టాలిన్ బిడ్డలు, కుమార్తెల కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రేమ గల పరిశుద్ధుడా, బండ్లమూడి సుధాకర్ బాబు మరియు వారి సతీమణి బిడ్డలు మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. అమిరే ప్రభ కొరకు, మోహన్ కొరకు, చిట్టిమ్మ సాంబే గిరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ఆయన. పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీ నామానికి వందనాలు. సంకూరి ప్రభుదాస్ గారు, వారి సతీమణి వెంకటరత్నం బిడ్డల కొరకు, బసమ్మ కుటుంబం కొరకు, ఆదినారాయణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే విజయబాబు ఆరోగ్యం, వారు హార్ట్ పేషెంట్ ఆయన. అలాగే బెజ్జం కిరణ్ కూడా, మక్కి నాగేశ్వరరావు కుమార్తె ఆమెను కూడా హార్ట్ పేషెంట్, ఆ బిడ్డను స్వస్థపరచండి. మా ఆయన మక్కి నాగేశ్వరరావు కూడా ఆరోగ్యం, అరుణ్ కూడా ఆరోగ్యం, పెద్ద కుమార్తె ఝాన్సీ చదువులో తోడై ఉండండి ఆయన. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సరిత కుమారుడు జర్మనీలో ఉన్నాడు, వారికి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు తోడండి. మార్కు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, పెదకాకాని సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సంఘస్థులు, ఆరోగ్యం సరిగా లేని బిడ్డలు ఉంటారు, వారిని మీరు దర్శించండి. ఆరోగ్య విషయాలు వారికి మీరు తోడైండమని వేడుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు. ఇదిగో తండ్రి, పొందుగుల కమలయ్య భార్య బిడ్డలు, పొందుగుల జోసెఫ్ భార్య బిడ్డలు నెమ్మది సమాధానం కోసం, బిడ్డల ఉద్యోగాల వివాహాల కొరకు కూడా వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు. ఈ సాయంకాలం ఆయన మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ దాసుడు నాయన తుమాటి రత్న ప్రవీణ్ కొరకు, భార్య బిడ్డల కొరకు, మనోహర్ భార్య బిడ్డల గర్భఫలాలు, హెరాల్డ్ లేడు ఆయన కుటుంబం కొరకు, అలాగే జైవీర్ లేడు వారి భార్య బిడ్డల కొరకు, శాంసన్ లేడు వారి సతీమణి, మరి జెస్సీ కొరకు, శామ్యుల్ కుటుంబం, మరి ఆయన సాహిత్య కొరకు, బ్యాంక్ ఉద్యోగం, భర్త, పసిబిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన వినోద్ కూడా నీ సన్నిధిలో ఉన్నాడు, దెబోరా బిడ్డల కొరకు, నిరంజన్ దెబోరా వారి బిడ్డల వివాహాల కొరకు, కాకి రత్నబాబు స్టంట్ వేశారు, అలా కిషోర్కి స్టంట్ వేశారు, మేజర్ ప్రసాద్ కూడా ఆపరేషన్ జరిగింది, వారి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావు. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. పిలిబుజ్జం కుటుంబం కొరకు, నాయన దాసుడు గౌతమ్ ప్రసన్న కుమార్ తన సతీమణి తల్లి తోబుట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. రమేష్ భార్య బిడ్డల కొరకు, నాయన నీ దాసుడు జీవరత్నం గారు, సుధారాణి, మరి కీర్తన చదువు అయిపోయింది, ఆయన జనరల్ సర్జన్గా చదువుతుంది, ఉద్యోగం, వివాహం, బెల్లి కూడా ఉద్యోగ విషయాల్లో తోడై వివాహ విషయాల్లో సహాయం చేయండి. గుజ్జిలమూడి స్టాలిన్ గారు భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ దాసరాలు లాం లత గారి ఆరోగ్యం, లాం వాణినాథ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఆయన మరి హైదరాబాద్లో ఉన్నారు. వారు ఆయన సీస్ అనే ఒక సేవా సంస్థలో మరి ఈరోజు ఎంటెచ్ తీసుకుంటున్నారు. వారిని దీవించండి. వాణినాథ్ ఆరోగ్యం కొరకు, లత గారి ఆరోగ్యం, మరి సందీప్ బిడ్డల కొరకు, పసిబిడ్డల కొరకు, సాత్విక్ అమ్ములు అమెరికా ఆస్ట్రేలియా ఉన్నారు. వారిని దీవించి వారి చదువులు, ఉద్యోగాలు, మంచి వివాహాల కొరకు, రాయల కుటుంబం కొరకు, రక్షణ కొరకు, ఆయన బుల్లు కుమార్తె వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే డిఎస్పి గారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు. అలాగే నాయన నీ దాసుడు పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు, జొనకూటి ప్రశాంత్ గారి పరిచర్య కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నలిగల రఘుకుమార్ గారి తల్లిగారు హేమలత గారు నీ సన్నిధికి పిలువబడ్డారు. మరి వారు నాయన మీ వెస్ట్ ప్యారిస్లో ఉన్నప్పుడు ఆ గృహాల్లో ప్రతి ప్రార్థనలో మేము వెళ్ళేవారు. రఘుకుమారుకి నాయన కుమార్తెలు ఇద్దరు, వారి కుటుంబాలు గుర్తు చేస్తున్నాం. ప్రసన్న మేడం, రఘుకుమార్ తల్లి నీ సరిధిలో ఉండగా తోబుట్టుల కుటుంబాలను దీవించిన వారు. నలిగల ఆనందరావు మాస్టర్ గారు టీచర్ గారుగా పనిచేశారు. అలాగే తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కొండా సుబ్బరాజు గారు సరోజిని కొరకు, సుబ్బరాజు తల్లి కొరకు, తోబుట్టుల కొరకు, అలాగే అరుణ్ పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే సరోజిని యొక్క తల్లి తోబుట్ల కొరకు, సరోజిని షుగర్ భయం బలహీన దూరపరచండి, దీర్ఘాయు దయచేయండి. సుబ్బరాజు కూడా దీర్ఘాయునిచ్చి మరి ఎముకల మధ్య కీళ్ళ మధ్య వచ్చి నొప్పి బాధ దూరపరిచి పూర్తి ఆరోగ్య ఆయుష్కాలాలు ఇవ్వండి. దివ్య వివాహం కొరకు నాయన ప్రయత్నిస్తున్నాం. మంచి మార్గంలో నడిపి ఆ బిడ్డకు కుటుంబానికి క్షేమం, ప్రేమించేవారు అండగా నిలిచే కుటుంబాన్ని దయచేయండి. శివాజీ మంచి భవిష్యత్తు క్షేమం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని ఎవరి బిడ్డకు తోడుండమని వేడుకుంటున్నాం. రవికాంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విజయశ్రీ గారు మరి మచిలీపట్నం రాకపోకలు, దూర ప్రయాణాలు ఇంతకుముందు విజయవాడ, మరి తాను రిటైర్డ్ అయ్యేంత వరకు నీ కాపుదల రాకపోకల్లో ఉద్యోగం కొరకు నాయన రవికాంత్ కూడా మరింత ప్రార్థన, బైబిల్ రీడింగ్తో పాటు తోబుట్టుల కుటుంబాలను దీవించండి. వారి తమ్ముడు కావచ్చు, చెల్లెలు కావచ్చు,
అలాగే నాయన విజయశ్రీ యొక్క తల్లి కొరకు తోబుట్టులు, ముఖ్యంగా శాంతి, డానీ కెనడాలో ఉన్నారు. వారి వివాహాలు, వారి మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. రాము తల్లిదండ్రుల కొరకు, భార్య బిడ్డల కొరకు, తమ్ముడి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మికి గర్భఫలం కొరకు, భుజంగరావు గారికి బీపీ కంట్రోల్లో ఉండేలా చూడండి ఆయన. వారి సతీమణి బిడ్డల కొరకు, వారి ప్రేమ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన మోపత్తి శ్యామ్, వారి సతీమణి కార్లీ నాటి యేసురత్న గారికి మంచి ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు మంచాల జయరావు గారు, వారి కుమారుడు దయ, వారి సతీమణి తోబుట్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు. నీ దాసుడు దప్పులపూడి మాణిక్యరావు కొరకును, మాణిక్యరావు తల్లికి దీర్ఘాయు, వారి తండ్రి గారి కొరకు, వారి అక్క కుటుంబం, చెల్లెల కుటుంబం, సోదరి ఏంజలినా, స్కార్లెట్, అజ్జూర్ బిడ్డలు ఎదుగుతున్నారు. మాణిక్యరావు కొత్తగా వచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు. ఉద్యోగం, రాకపోకలు, ఆర్థిక విషయాలు, బిడ్డల చదువులకి, రాకపోకల్లో ప్రతి విషయంలో తోడై బిడ్డలకు కావాల్సిన ప్రతి క్షేమం, తన సతీమణికి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. కృపమ్మ ఆరోగ్యం కొరకు, మరి ఇటీవల చాలా బలహీనరాలైంది నాయన. ఎన్నోసార్లు ఎన్నో మరణాలు తప్పించారు, వందనాలు. మరి పెరాలసిస్ వచ్చినప్పుడు తప్పించారు, జలుబులు, జ్వరాలు, మరి కంటి ఆపరేషన్ అయినప్పుడు వచ్చిన బాధలు తప్పించారు. మరి తనతో ఉన్న బ్లాండినముకు ఆరోగ్యం, ఆయుష్కాలు, సీనుబాబు బిడ్డలకు ఆరోగ్యం కొరకు, సోదరి కమల జ్వరంతో బాధపడుతుంది నాయన, స్వస్థపరచండి. పుత్రాజ్ బిడ్డల కొరకు, జెస్సీ కుమార్ కొరకు, అలాగే నాయన వెంకటస్వామి కొరకు, వారి సంఘ కాపరి కొరకు, రమేష్ అనే బిడ్డ కొరకు, మరి కృపం వారి తిరిగి ఎల్ఎఫ్ మీటింగ్లకు వెళ్ళాలి. నూతన ఆరోగ్యం, క్షేమాన్ని ఇవ్వండి. జలుబు, దగ్గు, బలహీనత, ఆయాసం దూరపరచండి. దానమ యొక్క ఆరోగ్యం, ఆయుష్కాలం, పెదపాప కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, రతనాథ్ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన అంక మరి కుమారికి వివాహం అయింది, వందనాలు, బిడ్డలు ఇచ్చారు. ఝాన్సీకి కూడా వివాహం అవ్వాలి. తులిబులి, కోటి శర్మ, ధర్మారావు బిడ్డలు గుర్తు చేస్తున్నాం. అలాగే జాకబ్ పాష గారి ఆరోగ్యం, పాష గారి బిడ్డల కొరకు, పురుషోత్తం పాష గారి భార్య బిడ్డలు, శాంతారావు పాష గారి భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పురుషోత్తం కొరకు, పీటర్ పాష గారి భార్య బిడ్డల కొరకు, అలాగే దండుముడి ప్రసాద్ భార్య బిడ్డల కొరకు, తండ్రి తోబుట్ల కొరకు, భాగ్యరాజు భార్య బిడ్డల కొరకు, బెంజమిన్ ఆరోగ్యం కొరకు, ముద్దేశపాదం కొరకు, జానహైర్ సతీమణి, తుమాటిరి ప్రేమచంద్, ఇంకా బలహీనంగా ఉన్న కాపర్లు, షాలీం పాష గారు, కూరపాటి షాలీంరాజు, కూరాకుల షాలీంరాజు గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా బలహీనంగా ఉన్న కాపర్లు, చనిపోయిన సేవకుల కుటుంబాలను కూడా ప్రార్థన చేస్తున్నాం. డిసెంబర్ 19వ తారీఖున ఆయన మరి మేము పనిచేస్తున్న ఫాదర్ హైర్ లూథరన్ సంఘం, క్రీస్తు కుటుంబాలు, మరి విడో పాషం గారు చేసిన మంచి కార్యక్రమాన్ని బట్టి వారికి ప్రత్యుపకారం మేలును దయచేయమని ప్రార్థిస్తాం. మోజెస్ కుటుంబం కొరకు, కొండమడుగులు విజయమ్మ గారు, వెనుగల్ల రెడ్లు, వారి రక్షణ, వారి తర్వాత కూడా రక్షించబడ్డవారు ఉండాలి ఆయన. కొండ క్రీస్తురాజు గారి గృహాన్ని కూడా నీ సన్నిధిలో పెడుతున్నాం. వారిని మీరు జ్ఞాపకం పెట్టుకున్న ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా నాయన, నీకు స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి అనుష కొరకు, అనుష తల్లిదండ్రులు, సోదరుడు యేసునాథరావు ఆరోగ్యం, మరి కీర్తన చదువు, దిలీప్ కూడా బాగా చదివి ప్రయోజకుడు అవ్వాలి, బిడ్డకు తోడే. సారాయణ దీర్ఘాయు కొరకు, వారి సంఘ కాపరి సుధాకర్ స్టన్, ఆయన కూడా హార్ట్ పేషెంట్, ఆయన పాషం గారి బిడ్డల కొరకు, అటు పరిమ సంఘం కోసం, జై భారతి కాలనీ ఆయన, మరియు ఫాదర్ లూథరన్ సంఘం కొరకు, బడేపురం, పొన్నికల సంఘాలను దీవించండి. మరి వీరమ్మకు కూడా మంచి ఆరోగ్యం, మరీదాసుతో పాటు సామ్రాజ్యం కొరకు, సువర్ణ కుమారి కొరకు, ప్రభాకర్ గృహం కొరకు, అక్కడ పనిచేసి వెళ్ళిన సహాకుల కొరకు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన వారందరినీ మీరు పేరు పేరున దీవించండి. నాయన నీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ దేవరపల్లి కిరణం, స్రవంతి, జోఫై మరో బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు ఆమెను కుమార్తె కోలాటకు విజయముఖ గర్భఫలం కొరకు వేడుకుంటున్నాం. రతనరాజు పెద్దపాపల కుటుంబాలు, రతనరాజు కొరకు, ఆయన వెంకటేశ్వర కుటుంబాలు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రస్తుతం మేము పనిచేస్తున్న ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘం కొరకు, బాపట్ల క్రైస్ట్ నగర్ కొరకు వేడుకుంటున్నాం. మా సంఘ కుటుంబాలన్నిటి కొరకు, సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని మీరు దీవించండి ఆయన. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, మా సంఘ పెద్దల కుటుంబాలతో పాటు ఆయన నీ దాసుడు డాక్టర్ దేవప్రసాద్ గారు, శారమ్మ గారు, వారికి శారా నివేదిత గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం దయచేయండి. పెద్ద కుమార్తె డాక్టర్ యానీ ప్రసాద్, డాక్టర్ ఆనంద్ దూరదేశంలో ఉన్నారు, వారి క్షేమ, పసిబిడ్డల కొరకు, రూబీ వసంత పరివుల బిడ్డలు దీవించండి. అలాగే నాయన ఎస్సేరు కమల కొరకు, ఏవాని మరో బిడ్డను కూడా దయచేయండి. డాక్టర్ దీనబంధు గారి దూర ప్రయాణాలు, బెంగళూరులో వారి ఆరోగ్యం, నేను హార్ట్ పేషెంట్ పాషం గారి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నారి భర్త బిడ్డల మానవ సంతానం కోసం డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందరి గారికి మంచి ఆరోగ్యం. మరి డాక్టర్ డేవిడ్ని, డాక్టర్ క్యార్లిన్ని మీరు ప్రేమించి వైద్య వృత్తిలో వర్ధిల్ల చేస్తున్నారు.
మరి ఆయన రెయిన్బో హాస్పిటల్లో పనిచేస్తుండే దీవించిన ఆయన బిడ్డలను ఆశీర్వదించండి, వారికి ఆరోగ్యం దయచేయండి. డాక్టర్ క్యాథరిన్, డాక్టర్ డానియల్ కుమార్తె తల్లిని కూడా ప్రేమించి బిడ్డనిచ్చారు. మరి ఎప్పటి నుంచో వారు నిరీక్షిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబిచ్చారు. వందనాలు. తల్లి బిడ్డకు ఆరోగ్యము క్షేమాన్ని ఇవ్వండి. కుసుమ సుందరి తల్లి తోబుట్టుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, దీవించిన ఆయన. కరుణారావు గారు వారి సతీమణి దర్శించండి, కుమార్తె గర్భఫలం దయచేయండి. ఆలూరు జోసెఫ్ గారికి 97 సంవత్సరాలు ఇచ్చారు, పెద్ద కుమారుడు బిడ్డలు వివాహాలు, చిన్న కుమార్తెలు దీవించండి. జాకబ్ జేకర్ గారు, పూరపాటి రత్నమజుల గారికి నాయన మరి గత సంవత్సరం చాలా చేదు జ్ఞాపకాలు. ఒకటి అల్లుడు ఆయన ఉషాకిరణ్ దుబాయ్ వెళుతూ యాక్సిడెంట్కి గురై మరి 2 నెలల నుంచి ఆయన మరి అపోలో హాస్పిటల్ ఉన్నారు. దాదాపు 60-70 లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఆ బిడ్డ లేచి నడవాలి. ఉషాకిరణ్, దివ్య, విక్రమ్ కొరకు, కళ్యాణి కొరకు మరి వారి ఇంట్లో ప్రసన్న మేడం నీ సన్నిధి పిలువబడ్డది. ఒకసారి ఈ సమస్యలో వారికి నెమ్మది క్షేమాన్ని ఇవ్వండి. సుందర్రాజు గారు వారి ఆరోగ్యం క్షేమం. వై ప్రశాంతి గారు వారి కుమార్తె న్యూజిలాండ్లో ఉంది, ఆ బిడ్డ పరిశుద్ధ వివాహం, దేవుని భయం కలిగిన వారు. సుందర్రాజు తల్లి తోబుట్టులు, వై ప్రశాంత్ గారి తోబుట్లు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వారి సంవత్సరం రిటైర్డ్ కాబోతున్నారు. రిటైర్డ్ ఐసీలు ఎత్తుకొని సేవ చేయడానికి కృప దయచేయండి ఆయన. అలాగే తండ్రి నీ దాసుల కొరకు వేడుకుంటున్నాం. మరి చిరంజీవుల్ని సన్నిధి పిలువబడ్డారు, వారి కుటుంబాలకు జ్ఞాపకం చేస్తున్నాను. యోగ్ మాస్టర్ గారిని సన్నిధి పిలువబడ్డారు, వాణి టీచర్ గారి ఆరోగ్యం. ఆశాలత, జాషువా, షామిల్ సైని కూడా బిడ్డలు ఉండి వరమ గారిని సన్నిధి పిలువబడ్డారు. జయరావు గారు వృద్ధాప్య దినాలు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పూర్ణచంద్ యొక్క కుమారుడు చదువు భవిష్యత్తు కొరకు, ఆనంద్ భార్య బిడ్డలు రజని గారు, శోభచంద్ గారు, రమ్యవర్ధిని, చైతన్య, జయవర్ధి దూరదేశంలో బిడ్డల క్షేమం కొరకు వేడుకుంటున్నాం. బుల్లిమేర వసంతరావు గారు నీ సన్నిధి పిలువబడ్డారు. లీలమ్మ గారి ఆరోగ్యం. మరి సుగుణామృతరావు గారు, సుష్మత సోదరి, పాష్ గారి కూతురు ఆయన మరి ఆరోగ్యం సరిలేదు, మణిపాల్లో ఉన్నారు. ఆ బిడ్డ తొందరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తిరిగి రావాలి. నతానేలు యుద్ధమైతే బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ పక్కనే అబ్రహం గారిని సన్నిధి పిలువబడ్డారు, వారిని గుర్తు చేస్తున్నాం. దయగల మా తండ్రి పోతిరెడ్డి నిర్మల గారి బిడ్డలకి, కుటుంబానికి మీరు అండగా ఉండండి. నాయన గోళమూడి రాయి గారిని సన్నిధిలో ఉండగా శోభాదేవి గారి బిడ్డలకి ఆరోగ్యం క్షేమం, గర్భఫలాలు కూడా ఇచ్చి కొరతలు తెచ్చిన ఆయన. బెన్నితి వరప్రసాద్ సన్నిధిలో ఉండగా భార్య బిడ్డల తల్లి తోబుట్లు తోడై ఉండండి. దరబిడి సాంబయ్య, సునీల్, శ్యామ్ కుటుంబాల కొరకు, కొల్లం భూషణ్ గారిని సన్నిధిలో ఉన్న రాజ్కుమార్ గారు, అలాగే సునీత దూరదేశంలో ఉంది, కుమారుడు సునీల్ కొరకు, మనోజ్ కుటుంబం, అచ్చమ్మ కుటుంబం నాయన ప్రార్థన చేస్తున్నాం. కాశీం కొరకు అచ్చమ్మకి దీర్ఘాయు క్షేమాన్ని ఇచ్చి కుమార్తె బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. నాయన నీ దాసుడు గద్దె ప్రసాదరావు గారు, రోజుమేరి గారి బిడ్డలకు, మరి హేమంత్కి బిడ్డలు కావాలి, పెద్ద కుమార్తెకి ఇచ్చారు, కుమార్తెను కూడా దీవించింది. దాసరత్నభూషమును గుర్తు చేస్తున్నాం నాయన. నీ దాసురాలు బిల్ల సమాధానం దీర్ఘాయుధ ఇచ్చేది, కుమార్ జానిత్రు కుమార్తెను గుర్తు చేస్తున్నాం. నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, దీపిక మరి దూరదేశంలో ఉంది, బిడ్డకు పరీక్షలు జరుగుతున్నాయి, పరీక్ష కాలంలో మీరు కుమారుడు ఉద్యోగంలో మీరు సహాయం చేయండి. దయగల మా తండ్రి నీ దాసులు నాయన టింకు, ఆశాలత, టింకు తల్లి కొరకు, తోబుట్టుల కొరకు, ఆశాలత తల్లి తోబుట్టుల బిడ్డల కొరకు వారి మార్గాల్లో మీరు ఉండండి. ఉదయశ్రీ గారు, మార్కు రవి గారు తిరిగి అమెరికా నుంచి వస్తున్నారు, క్షేమకరమైన ప్రయాణం. వారి బిడ్డలు, కుమారుడు కుటుంబం, మరి రూతు పల్లవి, పావని కుటుంబాలు కూడా దీవించండి. మలైశ్రీ గారు మరి వారి భర్త, యవన కుమారులు, కోడళ్ళు, మానవ సంతానం వారందరి మారు మనసు రక్షణ క్షేమంలో మీరు ఉండమని వేడుకుంటున్నాం. వినిశ్రీ పాశం గారు, పాశం తుమ్మడి బాబురావు గారు గృహం కొరకు, అలాగే వారి ఆరోగ్యం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాశం గారు మరి కుమార్తె బ్లెస్సి చదువును మీరు ఆశీర్వదించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి ఆయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, దయతో జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో నాయన బనిగల కమలాకర్ వారి సతీమణి సన్నిధిలో ఉన్నారు. అవిలా తన తమ్ముడు తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఫ్రూటీ జ్యూసులు కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు, పెదకాకంలో జూనియర్ వత్సల వారి చెల్లి కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు, లింగుంట సునీల్ తల్లిదండ్రులు లేని బిడ్డలు, వారి పసిబిడ్డలు ఆడపిల్లలు ఆయన పాపం లేదు, వారి భర్త లేడు, మానసిక బలహీనుడు అయిన కుమారుడు. మా మిత్రుడు పుల్లయ్య నాయన తండ్రి లేడు, మరి నడుము నుంచి కింద భాగం 10 నుంచి పడిపోయింది వారి తల్లి. ఆయన వాడు కూడా పెద్దవాడు అవుతున్నాడు, వానికి మార్గం తెరవాలి, సహాయం దయచేయండి. అలాగే తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జై కొరకు, మురళి బిడ్డల కొరకు, సునీత రవి బిడ్డల కొరకు, వాణి కమలాకర్ కొరకు, ధోని రత్న కుమారి ఆనంద్ వివాహం కొరకు, పనిల ప్రసన్న కుమార్ సోదరి మాధవి తల్లి డిస్నీ బ్లెస్ యొక్క మంచి భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దాన్ని మీరు
దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా నాయన, నీకు కృతజ్ఞత వందనాలు. ఇదిగో తండ్రి, నామ భారతి గారు, వారి ఆరోగ్యం, మెలితే కుటుంబం, స్వీటీ కుటుంబం, నామ డేవిడ్ కొరకు, అలాగే రాజ్ కుమార్ కొరకు, బుజ్జి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన బుజ్జి బెజ్జం చిన్న ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుమారుడు కొరకు, సునీత కొరకు, మా ఇంటి ముందు ఉన్న పేతురు ఆరోగ్యం సరిలేదు నాయన, ఆరోగ్యం దయచేయండి. నీరజ కొరకు, వారి బిడ్డకు భర్త కొరకు ప్రార్థిస్తున్నాం. సుజానమ్మ దీర్ఘాయు కొరకు, అరుణ్ కొరకు, ప్రసన్న ఇమ్మానియల్ కొరకు, గీతా ప్రశాంతి ప్రసాద్ వారి బిడ్డల సంజయ్ కొరకు, ధారా సంతోషమ్మ అతను కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్, జీవన్ కుమారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీకు వందనాలు. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ మరి తలలో ఉంచిన కుటుంబాలన్నింటి నీ సన్నిధిలో పెడుతున్నాం. కమలాబాయి దీర్ఘాయు, కుమార్తె, కుమారులు, వారి ఆర్థిక విషయాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ దాసుడు నిర్మల రాజేష్ తన సతీమణి బిడ్డల కొరకు, జరుహ రాజేష్ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. అలాగే తండ్రి గేరా బెనర్జీ గారు వారి కొరకు, అలాగే నాయన సుందరదాస్ గారు వారి భార్య బిడ్డల కొరకు, జోగి నాయన రూబేన్ వారి సతీమణి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆయన ఈ రాత్రి వేళ మా పడకల మీదకి వెళ్తుండగా తోడై ఉండండి. భాషం గారి ఆరోగ్యం, అలాగే నాయన కెరుబు పరీక్షలు ఆయన 20-21 తారీఖులు, చెరువు చదువు కొరకు మీ బిడ్డలకు సహాయం చేసిన చేతులు ప్రార్థించే వారిని దీవించండి. మరి పాషం గారు తోడుగా వెళ్ళినట్టు కేజీఆర్ను కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో ఉండడానికి తిరిగి క్రీస్తు కుటుంబం సాయంకాల కుటుంబ ప్రార్థనల ద్వారా మా కుటుంబాల నెమ్మదిని, సమాధానాన్ని పొందాలి. అలాగే అనిత కుటుంబం కొరకు, భర్త బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కమల బజ్జిమ్మ భర్త బిడ్డల కొరకు, ఆచార్య చిన్నగానే పెద్ద కుమార్తె, రెండో కుమార్తె, మూడో కుమార్తె, మా పెద్ద చెల్లెలు, చిన్న చెల్లెలు, అన్నకు చెల్లెల కుటుంబాలు, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించండి. తిరిగి రేపు మేమంతా సమకూటానికి కృపనిమ్మని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరును కాక. మమ్మల్ని హారన్నప్పుడు వచ్చి మేము అపరాధం చేసిన వారిని క్షమించక ప్రార్థన శోధంలోనికి తెరక దుష్టుని తప్పించు. రాజ్యమును, శక్తి, మహిమయు నిరంతరం నీవు. ప్రభుని ఆశీర్వదించి నేను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానం కలుగుజేయుగాక. ఆమేన్. 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 మేళనీయిచు దేవుని నూతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యముల్, పితృపుత్ర శుద్ధాత్మాలై. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు 14వ తారీఖు స్త్రీల వన్డే రిట్రీట్ ఉంటుంది. దాని కొరకు అందరూ ప్రార్థించండి. అవకాశం ఉన్నవారు పాల్గొనండి. అందరికీ వందనాలు పాల్గొన్నందుకు.